నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ గారు నిన్నటి రోజు ఆయన ఇంట్లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన. కానీ ఇది ప్రభుత్వ హత్యే అని చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆరోపిస్తున్నారు. ఇది కోడెల శివప్రసాద్ మీద ఏదైనా కేసులు వచ్చినప్పుడు, ప్రజలు వచ్చి కేసులు పెడుతున్నప్పుడు, ఏమయ్యా ఆయన మంచివాడు, ఎందుకు మీరు కేసులు పెడుతున్నారు, ఆయన నాకు తెలుసు, వాట్ ఈస్ శివప్రసాద్ అయినో, నా దగ్గర మంత్రిగా చేశాడు, నాతో సహచరుడు అని చెప్పి ఎందుకు ఏ రోజు మాట్లాడలేదు? ఇవాళ ఈయన అవుతారు, రేపు ఇంకోరు అవుతారు, ఎల్లుండి ఇంకోరు అవుతారు. ఆ పార్టీలో అవసరానికి ఉపయోగించుకుంటే అవసరం లేకపోతే తీసి పారేస్తారు కరివేపాకులాగా. ఆ తత్వం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ హత్య అంటున్న చంద్రబాబు నాయుడు గారికి మీరు సూటిగా చెప్పే అంశం, చంద్రబాబు నాయుడు అంతా దివాలా కోరుతనంతో మాట్లాడుతామంటే ఎవడు ఉండవు. చాలా చావును కూడా రాజకీయం చేస్తే ఇవాళ సూటిగా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఏం నాలుగే తినేది. కోడెల శివప్రసాద్ పేరు ఎత్తడానికే భయపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దేవిపట్నం దగ్గర జరిగిన లాంచీ ప్రమాదం, అవును, ఇప్పటికీ అది చాలా బాధాకరం. ఏర్పడిన తర్వాత చాలా బాధాకరమైనది ప్రభుత్వం. దాన్ని కూడా ప్రతిపక్షాలు మీపై ఆపాదిస్తారు, మీరు సరైన చర్యలు తీసుకోలేదు. అదంతా కూడా యాక్చువల్గా లాంఛనం ఇచ్చింది గత ప్రభుత్వంలో, అందుకే ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి వాళ్ళు తప్ప అంటే మనం వాళ్ళు ఇస్తే మాత్రం మనం కంటిన్యూ చేయాలని రూల్ ఏముందా? లేదు కదా. సీనియర్ మంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ రోజు తండ్రి దగ్గర, ఈరోజు తనయుడి దగ్గర పనిచేస్తారు. ఎలా ఉంది అసలు మీకు ఇద్దరి మధ్య ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉన్నారు? అదే ఇద్దరు ఆయన దగ్గర వచ్చి తోచుకొని చెప్పాను, ఈయనకు వచ్చి ఈయన ఆలోచన చూసుకొని ఇది మంచి చెడు అవదు కాదు, ఇది బాగుంది లేదు అని ఆ విషయం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలన చాలా చేశారు, చాలా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు కావచ్చు, క్యాడర్ విఫలమైంది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా చాలా చైతన్యవంతంగా ఉంది. సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చతికిల పడింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, లోకేష్ బాబు గారు ఒకటే ఆరోపిస్తున్నారు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన. అదే కదా. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో హత్యలు ఎక్కువైపోయాయి, రాజకీయ హత్యలు ఎక్కువైపోయాయని విమర్శిస్తున్నారు. ఒక్క విషయానండి, ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వచ్చి ప్రేరేపించి అదొక ఇష్యూ కింద చేసి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టి, నా నటులు తీసుకొచ్చి మిలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు తీసుకొచ్చి అమ్మమ్మ వాళ్ళతో వచ్చి ఇది చేయిస్తుంటారు. అది తప్పది. ఇది పులికథలాగా అయిపోయింది. ఇది మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నప్రేణి రాజకుమారి గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆమె అనకపోయినా ఒక దళిత ఎస్ఐ మీద దళితురాలని దూషించిందని ఆమె మీద కేసులు పెట్టడం, ఆమె ఒకటేసారి ఈ ప్రభుత్వం నాకు ప్రమాదం ఉంది అంటున్నారు. రెండు విషయాలు. ఇది అవాస్తవం. ఒకసారి చేయండి. ఏంటి అంత పెట్టి ఆవిడని సాధించాలని మా ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ జోలికి రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్యూరిటీ తగ్గించారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ ఇచ్చారు మనం చూసాం కదా. మనం చూడలేదా? అతనికి ఇచ్చినప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాము, వెళ్ళాము. ఈ ప్రభుత్వాన్ని అడిగిన చెమటడు ముందు చెంకపోతే ఉంటుందని ఊరుకున్నాము, మా పని మేము చేసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారి నీడ కూడా అమరావతిపై పడకూడదన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. మీరు కరకట్ట పైన ఆయన ఇంటిని అంటే అక్రమ నిర్మాణం అంటూ కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బంజారాహిల్స్లో ఒక అక్రమ నిర్మాణం చేపట్టినా కూడా దానికి మంత్రివర్గం అంతా కూడా ఆమోదించినా కూడా దాన్ని ఆయన సీఎం అయినాక దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఆయన నీడ కూడా పడుకుతున్న విధంగా ఆయన ఇంటిని కూల్చోవడం, ఆయన తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి అంటున్నారు. చంద్రబాబు దుర్మార్గం ఆలోచన ఉన్నవాడు ఇంకెవడు ఉండడు. అంత దుర్మార్గుడు, అంత దుర్మార్గం ఆలోచిస్తారు ప్రతిదీ కూడా. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారు, ఒక నాటు పడవని అడ్డం పెట్టి మరి ఆయన ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారని లోకేష్ బాబు గారు చేశారు కదా. ఇంకా భగవంతుడు రక్షించారు. లోకేష్ బాబు గారు అదే అంటున్నారు కదా. ఏం లోకేష్ అంటే అండి, రోజు ఏం పనికి మనపైతే అవి ఇచ్చుకొని ఇట్లు ఇచ్చుకొని ఎవడం అవుతుంది, పనికి మన అవుతుంది. ఆ భాష మాటలు అవి రాజకీయ నాయకులు కొన్ని లక్షణాలు ఏం లేవు అందులోనూ. ఆ నాన్నగారికి అదృష్టం కాదు, ఇతని అదృష్టం ఏది మనిషికి అయితే అయిపోయింది. ఇంకా అందుకు అతని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. ప్రజావేదిక నేను అడగలేదు ఎంత ఖర్చు అయింది, నేను ఆఫీసర్లు అడగలేదు. కానీ రేపటి చెప్తాను మీకు 3 లక్షలు అయ్యి ఉండదు. పోచడానికి ఎందుకంటే ఉంటుంది.
వాళ్ళైతే ఈ కట్టడానికి 10 కోట్లు, కూర్చోడానికి 3 కోట్లు, మీరు 2 అయ్యే ఉండేదా? మాకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే ప్రతి భవనాన్ని కూడా కూల్చేస్తారు అంతే. ఖచ్చితంగా? కోర్టు నుంచి కోర్టు ఇచ్చింది డైరెక్షన్. ఇదంతా ప్రజా ప్రయోజనాల కోసమా, చంద్రబాబు నాయుడు గారి మీద ఆవేశం కోపంతోనా? చట్టాన్ని గౌరవించాలనే ఒక ఆలోచనతో అందులో వివిధ రకాల ఇన్ని చేసిన గోకరాజ్ గంగరాజ్ గారి యొక్క భవనాన్ని ముట్టుకోగలరా అంత ధైర్యం మీకుందా అంటున్నారు. అన్నీ రాష్ట్ర రాజధాని గురించి తీసుకున్నాం. రాష్ట్ర రాజధాని గురించి మీరు సరికొత్తగా చేసిన అంశం ఒక చిచ్చు రేపింది. అది చిచ్చు కాదు, ఉన్న వాస్తవం అంటున్నారు. నేను మీలాంటి ఒక సోదరుడు, ఒక పత్రికా సోదరుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్నాం, నన్ను అడిగాడు, రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటుందా, దొనకొండకు పోతుందా అంటున్నారు. దొనకొండ ఎక్కడ ఉంది? నాకు దొనకొండ ఊరి పేరు తెలియదు. ఊరి పేరు విన్నాను తప్ప ఎక్కడ ప్లేస్. ప్రకాశం జిల్లా. నేను ఎప్పుడు చూడలేదు. కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను తప్ప నారాయణ అంత టెక్నికల్ పర్సన్, నారాయణ అంత నాకు ఇదంతా పరిజ్ఞానం, నాకు సాంకేతిక పరిజ్ఞానం నాకు తెలియదు. నారాయణకు ఉంది కాబట్టి ఆ ప్లేస్ వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది అది ఆయన చెప్పాడు. లేకపోతే ఎవరు నవ్వుతాడండి. ఫౌండేషన్ వేస్తాడండి నాగరాజు. 33 మీటర్లు లోతు మీకు వెళ్తున్నారు అక్కడికి. అది ఫౌండేషన్ 33 అడుగులు కాదు, 33 మీటర్లు. ఎక్కడే మీరు అన్నారా? లేదు. మీకు మీ ద్వారా చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. నదిలోకి ఏమైనా పిల్లలు దింపుతున్నారా? ఆగలేదు. అంత అవసరం ఉందా? రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదా? రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. రాష్ట్ర రాజధాని విషయంలో చెప్పండి మీరు. నేను సూటిగా చెప్తున్నానండి, సూటిగా చెప్పాము. అవును ఉంది, అవును లేదు. ఉంది అంటే మీరు ఏమంటారు? ఎందుకు ఉందని అంటారు, లేదంటే ఎందుకు లేదని అంటారు. మరి ఇష్టం తెచ్చుకోవాలంటే మీరు సూటిగా లేదు, సూటిగా చెప్పంటారు. చెప్పండి, మీరే అంటున్నారు. ఉన్నదంటే ఎందుకు ఉంచాలండి ఇక్కడే, ఏం ఇంకో దగ్గర పెట్టకూడదా అన్న. లేదండి ఎందుకు తీసేస్తారండి మీరు ఇక్కడ ఏం అందుకే చెప్తారు. రాజమౌళి ఆయన తీసుకొచ్చి రాజధానికి వచ్చి డిజైన్లు ఇమ్మంటావు. వినడానికి ఏ రకంగా అవుతుంది ఇవన్నీ? నా నిద్రలో కళ వచ్చింది, లేకపోతే మా మేనత్ గారు అబ్బాయి పక్కనే ఉన్నాడు, ఆ పక్కనే నేను కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఎలాగండి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటున్నారు కదా, మన నవరత్నాలు జన రంజకంగా ఉన్నాయి కానీ పాలన మాత్రం జన విరుద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దీనికి వచ్చి ఎన్ఆర్ చేస్తూ ఈయన చెప్తుంటాడు, మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు తాలూకా భాషను తీసుకుంటే ఎక్కడ డిఫరెన్స్ ఉందో చెప్పండి. వాళ్ళు పంపిస్తారు నోటి ఈయన చదువుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? రాష్ట్ర రాజధానిపై సరికొత్తగా రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అది చిచ్చు కాదు, వాస్తవ పరిస్థితి అంటున్నారు. అసలు ఆ వాస్తవ పరిస్థితి వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్న పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకుంటాం. అంతకన్నా ముందు అంటే నిన్నటి రోజు జరిగిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ గారి యొక్క ఆత్మహత్యను కావచ్చు, 2 రోజుల క్రితం దేవీపట్నం వద్ద జరిగిన లాంచీ ప్రమాదం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వీటి మీద బొత్స గారు ఎలా స్పందిస్తున్నారన్న వివరాలు కూడా ఆయనతోనే మాట్లాడదాం. నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత, దాదాపు 1 year తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. హ్యాపీగా సార్? అంత హ్యాపీ. 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత, అంటే మీరు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశారు, మంత్రిగా అంతా పనిచేశారు మీరు. అయితే 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా అధికారంలో ఉన్నారు, మంత్రి అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏముంది రొటీన్ ఇదంతా. మంత్రి చేసినప్పుడు కానీ, మంత్రి లేనప్పుడు కానీ, మంత్రి ఉన్నప్పుడు వచ్చి ఏదో పెద్దగా ఉన్నామని కానీ, మంత్రి లేనప్పుడు వచ్చి ఏదో కుంగిపోవడం కానీ అనేది లేదు. నిరంతరం ప్రజలతో ఉన్న వాళ్ళం, ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న మంచి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంతో మనకు అవకాశం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి గారి సాయంగా ఉంటూ ఆయన ప్రభుత్వంలో మంచి నడవడితే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదే ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడైనా తప్పులు జరిగితే తప్పులను వచ్చి ఎత్తి ఇది కాదు, ఇది వాస్తవం కాదని ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వం మద్దతు తీసుకోవడం మా ప్రయత్నం. అది
ఓకే, ప్రభుత్వం కోసం మీరు పాటుపడుతున్నారు. అయితే ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని కూడా మీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే నిన్నటి రోజు అంటే గతంలో మీతో పాటు మీ సహచర ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చొని ఉన్న అంటే నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ గారు నిన్నటి రోజు ఆయన ఇంట్లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అది అందరికీ తెలిసిన. కానీ ఇది ప్రభుత్వ హత్యే అని చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆరోపిస్తున్నారు. వారు పెట్టిన టెన్షన్స్ వల్ల ఆయన ఉరిపోసుకొని చనిపోవాల్సి వచ్చింది. ఇటువంటి రాజకీయం నేను ఎక్కడా చూడలేదు, ఇది ప్రభుత్వ హత్య అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన కోడెల శివప్రసాద్ ఒక రాజకీయ నాయకుడు, 2 సార్లు క్యాబినెట్ మంత్రిగా, ఒకసారి స్పీకర్గా చేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అది వినగానే కొద్దిగా దిగ్భ్రాంతి చెందాను. ఎందుకు అంత వీక్ మైండ్తో ఆయన ఇది చేశాడా అని చెప్పి అనిపించింది. ఇకపోతే తర్వాత పరిస్థితులు కూడా చూస్తే నిన్న కూడా నేను మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ దాన్ని రాజకీయంగా మాట్లాడడం చూసేవాడికి ఏంటి రాజకీయాలు ఈ రకంగా దిగజారిపోయినవి. చంద్రబాబు నాయుడికి ప్రతి అంశాన్ని ఇవాళ రాజకీయ కోణంలో ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నాడు అనేది, ఎందుకంటే అతనికి ఇష్యూ లేదు ఇవాళ మాట్లాడడానికి. కోడెల శివప్రసాద్ గారు తీసుకుందాం, ఓకే, ప్రభుత్వం తాలూకా ఒత్తిడితో ఆయన అంటున్నట్లు అనుకుంటున్న, ఆయన భ్రమతో మాట్లాడుతున్న మాటలు. మరి ఎందుకు కోడెల శివప్రసాద్ మీద ఏదైనా కేసులు వచ్చినప్పుడు, ప్రజలు వచ్చి కేసులు పెడుతున్నప్పుడు, ఏమయ్యా ఆయన మంచివాడు, ఎందుకు మీరు కేసులు పెడుతున్నారు, ఆయన నాకు తెలుసు, వాట్ ఈస్ శివప్రసాద్ అయినో, నా దగ్గర మంత్రిగా చేశాడు, నాతో సహచరుడు అని చెప్పి ఎందుకు ఏ రోజు మాట్లాడలేదు? ఏ రోజు ఎందుకు అతన్ని కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు? అతని తాలూకా ఆ గ్రామం నుంచి, ఆ నియోజకవర్గం నుంచి ప్రజలు వెళ్తే 2 భాగాలుగా ఎందుకు చేయవలసి వచ్చింది? ఏ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రితో ఇతను కలిసి అటెండ్ అయిన ఒకసారి నేపథ్యాన్ని చూపెట్టమనండి. అది ఒకటి. రెండవది, కోడెల శివప్రసాద్ మీద ఇప్పుడు ప్రస్తుతం మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం ఏ విధమైన కేసు ప్రత్యక్షంగా ఇనిషియేట్ చేసి పెట్టింది ఏం లేదు. ప్రజలు వారంతటా వారే వచ్చి ఇవాళ కుమారుడు ఇచ్చేసాడని, లేకపోతే వాళ్ళ కుమార్తె ఇచ్చేసిందని, లేకపోతే వాళ్ళ సన్నిధి ఇచ్చేసారని, లేకపోతే ఈయన పాత్రంతో వాళ్ళు వచ్చి కేసులు పెట్టారే తప్ప ప్రభుత్వం సోమోటుగా ఏది మాటలు చేయలేదు. ఎక్కడ చేశారు చెప్పనండి? ఏం చేయలేదే. అదే ఆ నేపథ్యం చూసిన తర్వాత నేను 2-3 సార్లు ప్రశ్నలు కూడా మాట్లాడాను, 2-3 సార్లు చెప్పాను కూడా. ఇవాళ చెప్తున్న మాట కాదు ఇది, 2-3 సార్లు టీవీ సందర్భాలు కూడా చెప్పాను. శివప్రసాద్ మీద వచ్చిన ప్రతి కేసు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టినవా, లేదా ప్రభుత్వం వచ్చి పెట్టినవా, ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి. ఇవాళ మీ తెలియదు ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాట కాదు, ముందు కూడా అవే మాటలు చెప్పాము. ఇవాళ ఒక్క నిమిషం, ఇవాళ అంటే చనిపోయిన వ్యక్తి మీద మనం మాట్లాడకూడదు అసలు. ఇవాళ మీరు మాట్లాడారు కానీ అసలు క్రిమినేషన్ అయిన వరకు మాట్లాడకూడదని అనుకునే ఉన్నాను నేను. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు చనిపోతారండి? ఎవరైనా తండ్రి కానీ ఎవరైనా ఎంతో సెన్సిటివ్గా ఉన్న ప్రేమతో చూసేవాళ్ళు, లేదా అభిమానంతో ఉన్నవాళ్ళు, స్నేహితులు కానీ మనల్ని ద్వేషిస్తే, మనల్ని కించపరిస్తే, మనల్ని ఇబ్బంది పెడితే అది చేసుకుంటారు. ఇలా రాజకీయ నాయకులు ఈ రకంగా ఇది అనుకుంటే ఎంతోమంది మీద ఎన్నో కేసులు పెడుతున్నప్పుడు జైలు శిక్షలు కూడా అనుభవిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా పోయి వెళ్ళేవారండి? ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి ఒక వ్యక్తికి, ఆ బలవన్ మరణాన్ని అందుకని ధైర్యం కావాలి. కానీ అంత ధైర్యం డాక్టర్ గా ఉన్నాను, అంత ధైర్యం తెచ్చుకుంటే ఎంత మానసిక అది ధైర్యం కాదు కావాలి, మానసిక శోభ. అదే అది నేను చెప్తాను కదండి. అది నేను అనుకోవడం వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, నాకైతే తెలియదు. కానీ ఎవరిని ఆపాదించడం తప్పు. కానీ తెలుగుదేశం పార్టీ అతన్ని ప్రజలు, నాకే కాదు ప్రజలందరూ చూస్తున్నారు, అందరికీ తెలుస్తున్నాయి, 3 నెలలుగా అతన్ని పక్కన పెట్టింది. దాంతో ఆయన ఏంట్రా, నేను పార్టీకి నేను ఫౌండర్ని, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఉన్నాను, ఇక ఈ రకంగా ఇలా జరిగింది అనే బాధ కూడా ఉండొచ్చు. మీకు తెలుసా ఎన్టీ రామారావు కూడా ఏం జరిగిందో మనం చూసాం కదా. రామారావు గారికి కూడా, రామారావు గారు ఎంత షాప్ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో, ఆయన ఎన్ని సందర్భాలు, ఎన్ని నేపథ్యాలు ఆయన ఏమేమి మాట్లాడి చంద్రబాబు తన తత్వాన్ని. ఎందుకంటే ఈయన యూజ్ అండ్ త్రో, ఈయన తత్వం. ఎవరైనా సరే ఇవాళ ఈయన అవుతారు, రేపు ఇంకోరు అవుతారు, ఎల్లుండి ఇంకోరు అవుతారు ఆ పార్టీలో. ఎందుకంటే యూజ్ అండ్ త్రో తత్వం ఉన్న రాజకీయ నాయకత్వం వహిస్తున్న వాళ్ళ దగ్గర చాలా కష్టం అండి. అవసరానికి ఉపయోగించుకుంటే అవసరం లేకపోతే తీసి పారేస్తారు కరివేపాకులాగా. ఆ తత్వం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు. దానికి మనం వేరేగా చెప్పక్కర్లేదు.
కోటల శివప్రసాద్ గారు బంధువైన సాయి అనే ఒక వ్యక్తి సత్తెనపల్లి డిఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మరణానికి కారణము ఆయన కొడుకే కారణము, ఆయన కొడుకు పెట్టే టెన్షన్ వల్ల చనిపోయింది. అది కూడా వైఎస్ఆర్సీపీ ఆడిస్తున్న డ్రామా అని అంటూ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను దాంట్లోకి వెళ్ళను. అది వైఎస్ఆర్టీపీ డ్రామా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద ద్వేషమా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏమైనా తగాదాలా, వాటిలో నేను వెళ్ళను. కానీ చనిపోయిన వ్యక్తి మీద మనం ఇంత విశ్లేషణ చేసి కోటల శివప్రసాద్ గారి పైన మాట్లాడడం కూడా నాయకులే పని కట్టుకొని ఫిర్యాదులు చేయిస్తున్నారు గతంలో జరిగిన అంశాలపైన అంటున్నారు. నాకు తెలియతాను. ఇప్పుడు ఇవాళ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఒకవేళ నేను తప్పు చేస్తే మరి 5 సంవత్సరాలు వచ్చి నేను మంత్రిగా లేను, 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా, అది ఆపోజిషన్ ఉన్నాను. నా మీద అన్ని చావకులు మాట్లాడారు. అంతకుముందు అధికారంలో ఉన్నారు. సత్యబాబు గారు వచ్చి చేశారు, అవి చేశారు, మేము చేస్తున్నారు. మరి ఎందుకు ఊరుకున్న 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని? చేతకంతనమా లేకపోతే నా మీద జాలా? చెప్పండి. కాదు కదా, జాలిగా చేతకంతనం అంటే నేను తప్పు చేస్తే కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఇవాళ శివప్రసాద్ వచ్చినవి కూడా, ఆ కుటుంబం వచ్చిన అంశాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెడుతున్నవి. అవి తప్పుడు కేసులు అనుకోండి, సపోజ్ తప్పుడు కేసులు అది ఇప్పుడు ఎందుకు మళ్ళీ డబ్బు తిరిగి వెనక్కి ఇస్తున్నారు? 4-3 సందర్భాల్లో తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి? అందుకని చిల్లర పండు రాజకీయాలు. అందుకే కుటుంబంలో నేను రాజకీయాలు ఉంటే కాదు, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా సఫరింగ్గా ఉంటేనే ఈరోజు రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పూర్వం రోజులు అంటే వేరు, ఇప్పుడు అలా కాదు. ఏదైనా చిన్న తప్పు జరిగితే మీ టీవీలు, మీ పత్రికలు రాంబాటు చేస్తూ మా వెనకాల అదే పనిగా తిరుగుతుంటారు. అంత దాన్ని అది అసహ్యంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ హత్య అంటున్న చంద్రబాబు నాయుడు గారికి మీరు సూటిగా చెప్పే అంశం. సూటిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు అంతా దివాలా కోరుతనంతో మాట్లాడుతామంటే ఎవడు ఉండరు. చాలా చావును కూడా రాజకీయం చేసేయడానికి. ఇవాళ సూటిగా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఏం నాలుగా తిన్నది? నీ వల్ల కాదు, నీ వల్ల సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. నీ వల్ల కదా ఆయన చనిపోయింది. నువ్వు అతను పెట్టిన మానసిక శోభ కాదా? 3 నెలలు బట్టి అతని పార్టీలో దూరంగా పెట్టిన అంశం కాదా? అతని మీద వచ్చి ఆయా ప్రాంతాల్లో వచ్చి అతని మీద కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు మనోధైర్యం చెప్పి కాదు ఇదంతా అబద్ధము, ఇదంతా తప్పు అని చెప్పి ఒక్క మాట ఎప్పుడైనా అన్నావా? అనలేదే. ఎప్పుడైనా అన్నాడో చెప్పనండి. లేదు పార్టీ మీటింగ్లో ఏమైనా ఆ అంశాన్ని ఎత్తాడు చెప్పండి. అసలు కోడి శివప్రసాద్ పేరు ఎత్తడానికే భయపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ పార్టీలో చాలామంది నాయకులు కూడా చెప్పారు, ఇతని వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పిన సందర్భం. ఇవాళ అతను వచ్చి వాళ్ళకి ఓకే, చనిపోయిన వాళ్ళు అందరికీ దేవుడే, చనిపోయిన వాడు అందరికీ మహానుభావుడే, చనిపోయిన వాడు అందరికీ దాంట్లో నాకేమైనా భేదాభిప్రాయం లేదు. చనిపోయిన వాడి గురించి మనం తప్పుగా మాట్లాడడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా కూడా బాధ్యత వహించాలి. ఇంకా ఊరుకొని అయిపోయిందా అలాంటి వాటిని రాజకీయాలు చేయకుండా రాబోయే కాలంలో ఏం చేయాలో ఆలోచించుకుని ఇంకొకరికి ఎలాంటి పరిస్థితులు రాకుండా ఆ పార్టీలో వారి తాలూకా నడవడికి మార్చుకుంటే చాలా బెటర్ అనేది మీ ద్వారా చెప్తాను. దయచేసి ఆపండి, ఎందుకంటే బాగోదు. బాగోదు. కోడెల శివప్రసాద్ అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇక మన మధ్య లేడు అన్న విషయం తెలిసిందా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాని గురించి మీరు ఏమంటారు? ఏంది, ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు బాగా ఉండాలి, బాగా చెప్పుకోవాలి. 10 మందితో చనిపోయిన తర్వాత కూడా బాగా మంచివాడు ఇదని చెప్పి ఉంచుకోవాలి. ఆ కుటుంబ సభ్యులు కూడా నా తండ్రి వచ్చి, లేకపోతే నా ఇంట్లో నా పెదనాన్న వచ్చి, లేకపోతే మా చెన్నైని వచ్చి, లేకపోతే మా అన్న వచ్చి రాజకీయాల్లో ఉన్నాడు, గౌరవ స్థానంలో ఉన్నాడు, మనం కూడా దాన్ని జాగ్రత్తగా మెలగాలి అనేదాన్ని తీసుకోవాలి. చూసి కోడెల మరణం పైన మీరు దర్యాప్తుకి ఆదేశిస్తున్నారు? నేను నిన్నే చెప్పి చేశాను కదా. ఎందుకంటే కారణం ఏంటంటే అతను నాకే డౌట్ కాదు, నాకేమి అతను మరణం పట్ల వచ్చి ఇది ఎవరో హత్య చేశారో, లేకపోతే ఆత్మహత్య, లేకపోతే కాదు ఇంకోటి ఏదో చేశారు ఇంకో అనేది నాకైతే లేదు. కానీ నిన్న టీవీల్లో ఫస్ట్ ఈటీవీలో ఏమేశారంటే గుండెపోటు వేశారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన వచ్చి ఏదో ఇంజెక్షన్స్ వేసేసుకున్నారు, ఆయన ఆ ఇంజక్షన్ వల్ల వికటించింది అని చెప్పి మళ్ళీ వేశారు. మళ్ళీ మూడోది వేసారంటే కాదు హ్యాంగ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు, ఉరి చేసుకున్నారు అని చెప్పని మరి మూడోది వచ్చింది. ఈ ఒకే టీవీలో, అందులోనూ ఈ టీవీ అంటే నిజంగా కోడెల శివప్రసాద్ గారి మీద మాత్రం రిలేషన్ పూర్వం నుంచి రాజకీయంగా మనకు తెలుసు. ఒక్కొక్కరు అంటే అభిమానమో, లేకపోతే సన్నిహితమో, లేకపోతే చుట్టరకమో, లేకపోతే బంధరకమో ఏమి ఉంటాయి కదా. దాని ప్రకారం నేను చూసినప్పుడు అలాంటి ఈ టీవీలో ఇన్ని కథనాలు వస్తున్నాయి, ఏంటిది అంతానా లేనిపోయి వస్తున్నాయి. కాబట్టి దీని మీద సమగ్రమైన జరపాలని చెప్పి నిన్నే డిమాండ్ చేశాను. ఒక లేఖ ఉన్నింది, మళ్ళీ అది మాయమైంది. అది తెలియదు నాకు, ఐ డోంట్ నో. నిజంగా నాకు తెలియదు ఇంతవరకు తప్ప. ఇప్పుడు మీతో నేను మాట్లాడిన అంశాలు కూడా ప్రత్యక్షంగా ఏమి అందులో ఇన్వాల్వ్ అయిన అన్ని పత్రికల్లో వస్తున్నవి, టీవీల్లో వస్తున్నవి.
నేను వచ్చి ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రి ఉన్నప్పుడు ప్రజలు వచ్చి నాకు వచ్చి చెప్పినవి, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ వచ్చి చెప్పినవి, వీటి మీద విశ్లేషించుకొని మీతో మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. అది ఇక కోడల విషయం పక్కన పెడితే, కోడల గారి విషయం పక్కన పెడితే, ఇకపోతే గత 2 రోజులు దేవిపట్నం దగ్గర జరిగిన లాంచీ ప్రమాదం, అవును, ఇప్పటికీ అది చాలా బాధాకరం. ఏర్పడిన తర్వాత చాలా బాధాకరమైనది ప్రభుత్వం. దాన్ని కూడా ప్రతిపక్షాలు మీ పైన ఆపాదిస్తారు, మీరు సరైన చర్యలు తీసుకోలేదు, అదంతా కూడా మీ మీద ఆపాదిస్తారు. చాలా బాధాకరం అది. ప్రభుత్వాలు ఇంకప్పుడు వచ్చాయి కాబట్టి, యాక్చువల్గా ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం అయినా సరే, మిమ్మల్ని ఏంటి గత ప్రభుత్వాల్లో కూడా చాలా యాక్సిడెంట్ జరిగినాయి, ఏం జరిగినా సరే ఇలాంటి సెన్సిటివ్ ప్లేస్లో నీటిలోకి వెళ్ళి నీటి మధ్యన ఏమైపోతుంది, ఇవి కానీ ఇది లాంచీలు సముద్రయానం కానీ లేకపోతే అలాగే విమానయానం కానీ తరువు చెక్ ఉండాలి, తరువు ఇన్స్పెక్షన్ అనేది ఉండాలి. అవి లేకపోతే మాత్రం ఎలాంటి కారణాలు వస్తాయి. నిజంగా దీనికి మాత్రం నేను కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆల్రెడీ ఆ డెసిషన్ తీసుకోవాలి. వస్తా ఇలాంటివి ఎందుకు చెక్ చేయకుండా, ఎందుకు వాటిని అన్నింటి కూడా తరువుగా దర్యాప్తు చేయకుండా ఉన్నారు, దాన్ని దర్యాప్తు చేయండి, బాధ్యులను వచ్చి చేయండి. ఫ్యూచర్లో జరిగితే మాత్రం అందరూ కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకంటే జరిగిందంటే ప్రభుత్వం మా అధికారులు చెక్ చేయలేదంటే అధికారులు టూరిజం బోట్లు ఉన్నా కూడా ఎందుకు ప్రైవేట్ బోట్ అని ఎవరు సమాధానం అదే అందుకే అంటే యాక్చువల్గా ఇవేవి ఈ ప్రభుత్వం ఏవి ఒకటి కూడా ఇంక ఇచ్చిన పాపన పడదు, ఇంకా చూడడం పడదు. అవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో చేసిన అవి ఇచ్చినవి అవి ఇంకా 3 నెలలు అయింది కాబట్టి ఇంకా పాలసీస్ డిసైడ్స్ ఇంకా అవన్నీ కూడా దాని మీద రివ్యూస్ అని చెప్తున్నాయి. ఏదైనా ఒకటి ఆపితే అమ్మ ఆఫీసరు అని అదొక గోళ, ఏదైనా చేద్దామని ముందుకెళ్తే అమ్మ ఆఫీసరు అన్న, అందుకని ఆల్టర్నేటివ్ చూసుకొని దీన్ని ఆపుతుంటారు. సో కాబట్టి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్న ఆలోచన చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను విశ్లేషణ చేసుకొని చేయొచ్చు. ఏదైనా సరే జరిగిన సంఘటనకు వచ్చి దాన్ని ఇది జరగలేదని, ఇది తప్పు కాదని అనడానికి లేదని దాన్ని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన చెప్పారు, హిమ్సెల్ఫ్ ఈ ఫీల్ అయ్యారు, చాలా బాధతో ఆయన ముఖం నిన్న ఆయన చూస్తే సానుభూతి అంది. తర్వాత దానికి జరిగిన విక్టిమ్స్కి కానీ లేకపోతే క్షతగాత్ర చనిపోయిన వాళ్ళకి కానీ అందరికీ కూడా కావాల్సిన రిలీఫ్ అన్ని చేసి అన్ని చేస్తారు. ఇప్పుడు కూడా అందరు మంత్రులు కూడా అక్కడే కూర్చున్నారు. 10 లక్షల రూపాయలు చేశారు. దానిపాటు అక్కడే మా మంత్రులందరూ కూడా అక్కడే కూర్చున్నారు. అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ అక్కడ ఉన్నారు. జిల్లా యంత్రాంగాలు 2 యంత్రాంగాలు కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు అండ్ అలాగే రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అన్ని అదే పనిలో ఉన్నారు. అయితే ఏమున్నా సరే ప్రాంతీయ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. ఎందుకు చేస్తారు చేయడం అంతే. 5 మినిట్స్ అతనేమి మాకేమో పార్టీ కూడా మాకు యాక్చువల్గా లాంఛ్ ఇచ్చింది గత ప్రభుత్వంలో అందుకు ఇచ్చారు. ఏ ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి వాళ్ళు తప్ప అంటే మనం వాళ్ళు ఇస్తే మాత్రం మనం కంటిన్యూ చేయాలని రూల్ ఏముందా? లేదు కదా. కానీ ఏదేమైనప్పటికీ ఈ టైం ట్రాన్సిట్ ఏదైతే ఈ 3 నెలల కాలం ఉంది, ఈ 3 నెలల కాలంలో అన్నీ ఒకేసారి చేయలేము కదా. దురదృష్టం ఇన్సిడెంట్ జరగడం అది దురదృష్టం. 3 నెలల కాలంలో అన్నీ మనం చేయలేము. సో కాబట్టి ఒక్కోసారి ఏదైనా ఇన్సిడెంట్స్ అక్కడికైనా మన ఆ రోజు మన వేళ విశేషం బాగోలేకపోతే ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని ఫర్దర్గా ఇలాంటివి ఏమి జరగకుండా ఉండడానికి తగు చర్యలు సీరియస్గా తీసుకుంటున్నారు. మీరు అన్ని చర్యలు తీసుకుంటున్నారు, అంత బాగానే చేస్తున్నారు. అయినా కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రతిపక్షం భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా. మరి ప్రతిపక్షాలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాదండి, అవకాశం ఇవ్వడానికి మంచిది లేదు. రాజకీయాలు రాజకీయాలు మనం రామాయణనే వాళ్ళకి ఇంకోలాగా వినిపిస్తుంది భాష. ఇది కాదు, ఈ శబ్దం మాకు ఈ భాగం లేదు, ఇంకో రకంగా ఈ శబ్దం ఉందని అనిపిస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేదు. ప్రతిపక్ష వాళ్ళ మైండ్ సెట్ అది. అన్నీ పచ్చగా ఉన్నవన్నీ పచ్చగామలోకి వచ్చినప్పుడు పచ్చగా కనిపించినట్టు ప్రతిపక్షానికి ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. ఒకటైనా మంచి అని చెప్పిందా చెప్పమనండి. ఏం మంచి చెప్పండి. ఉదాహరణలో వచ్చి 200 పడకల హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేస్తాం. దాని డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. రాష్ట్రంలో వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల్లో వచ్చి టైం బౌండ్ డేట్లు ఇచ్చి అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేసి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం. విలేజ్ సెక్రటరీస్ పెట్టాము. 150,000 మందికి ఒకేసారి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు పర్మనెంట్ జాబ్స్ని క్రియేట్ చేసి ఇచ్చిన పరిస్థితులు ఇవి. గ్రామీణ వ్యవస్థ ఏదైతే 93-94 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఆనాడు పెట్టిన కేంద్రంలో పెట్టిన రాజ్యాంగ సవరణ ఏదైతే రాజ్యాంగాన్ని పెట్టిన ఉందో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని వచ్చి క్షుణ్ణంగా అమలు జరపలే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి వచ్చిన ఫంక్షనరీస్ ఏమున్నాయో, స్థానిక సంస్థల పరిపాలనలు ఏమున్నాయో అవన్నిటి కూడా ఇవాళ ఈ విలేజ్ సెక్రటరీస్ పెట్టి
దీని ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. డోర్ స్టెప్కే పరిపాలన తీసుకెళ్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా మనం చూసామా? కళ్ళు ఊహించారా? దాంతోపాటు సుమారు 2,50,000 మంది వార్డు వాలంటీర్స్ని పెట్టి ఆ కిందన వచ్చి ఇంకో స్టెప్ పెట్టారు. అంటే ఇది ఎక్కడికక్కడే ఏదో ఒక స్టెప్లో పెట్టి కిందని ఫౌండేషన్ లేకుండా, లేదు పైన వచ్చి స్లాబ్ లేకుండా కాకుండా కిందన ఫౌండేషన్ పైన దాంతోపాటు కనెక్టివిటీ ఇస్తూ ఈ పరిపాలన పెట్టారు. ఇలాంటి పరిపాలన ఏమైనా కనీసం మెచ్చుకున్నదా? అసెంబ్లీలో వచ్చి పకడ్బందీగా 4-5 బిల్స్ని పెట్టారు. అవినీతి లేకుండా ఉండడానికి వచ్చి రీటెండరింగ్ దాన్ని వచ్చి ఎవాల్యుయేషన్ కమిటీని ఒక జ్యుడిషియల్ కమిటీని అపాయింట్ చేశారు. ఇది ఎప్పుడైనా జరిగిందా? మరి మన ఇంకో బిల్లు పెట్టారు విద్యారంగాన్ని సంస్కరణ తీసుకురావడానికి. ఈ ఫీజెస్ ఎస్టోచన చేయడం, కోర్సెస్ని వచ్చి మనం అనౌన్స్ చేయడం, కొత్త కాలేజీలు పెట్టడం, అక్కడ వచ్చి ఫ్యాకల్టీ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, సరైన కరికులం లేకపోవడం, ఇవన్నీ వాటన్నిటికీ కాకుండా ఇవన్నిటికీ పూర్వమేటి ఫీజు ఫిక్సేషన్ కమిటీ అని ఒకటి ఉండేది. ఏది ఫీజు ఎంత పెట్టాలని అది ఏదో ఉండేవారు చేసి, అలా కాకుండా ఇప్పుడు విద్యా కమిషన్ పెట్టారు. అంటే ఏంటి కమిషన్కి ఏంటి? ఏ సిలబస్ నుంచి నువ్వు చేస్తున్నావో ఎంతవరకు దాన్ని బోధిస్తున్నారు, అవి అవసరం ఎంతవరకు ఉన్నది, దాంతోపాటు అక్కడున్న పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారము, యూనివర్సిటీ తీసుకున్న నామ్స్ ప్రకారము అక్కడ సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, దాంతోపాటు ఎంత ఫీజు ఉండాలి, ఆ ఫీజుతో ఆ కాలేజీలో సస్టైన్ అవ్వగలవా లేవా, ఇవన్నిటినీ కూడా చేస్తూ దాంతోపాటు పిల్లల తరగతి డిసిప్లిన్, మన వీళ్ళకి కాంట్రాక్ట్ పోడు ఎవరికి స్టాఫ్కి, మన లెక్చరర్స్ అందరికీ, ఇవన్నీ స్కూల్స్ దగ్గర నుంచి. ఇది ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా? అంటే స్టార్ట్ అయింది. ఇప్పుడు రిఫార్మ్ స్టార్ట్ అయింది. దీని ఫలితాలు ఇంకో సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం పోతే అప్పుడు ఈ ప్రజలకు అంతే, అప్పుడు ప్రజలు దాన్ని గుర్తిస్తారు. ఇది అంటారు. మరి ఇవన్నీ చేస్తారు. దీంతోపాటు ఎప్పుడు కూడా నేనైతే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పాను, ఏమని బీసీస్కి 50% పెడుతున్నప్పుడు మీరు పెడుతున్నారు, ఇది ఎలక్షన్ పోస్టులు పడలేదు, నామినేట్ పోస్టులు పెడుతున్నారు. నేను ఈవెందో బిలాంగ్స్ టు బీసీ నేను అయినప్పుడు కూడా ఇది రాజకీయంగా ఇబ్బంది వస్తుంది మీకు, మీరు దాన్ని తట్టుకోవాలి సార్ అని చెప్తే ఆయన అన్న మనసు ఉంటే ఏదైనా తట్టుకోవచ్చు, బీసీసీ చేయకపోతే, ఎస్సీ చేయకపోతే, ఎస్టీ చేయకపోతే మైనారిటీ ఎవరు చేస్తామన్నా సార్, ఇది సొసైటీలో 50% ఉన్నారు, అబౌవ్ 50%, 60% ఉన్న వాళ్ళకి వచ్చి 50% మనం ఇవ్వకపోతే ఇంకేంటన్నా ఇది ఆటోమేటిక్గా అవే సర్దుకుంటే, ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్దుకుంటే రాజకీయంగా ఏ బుద్ధి వచ్చినా పర్లేదు, ఫేస్ ఇట్, నో ప్రాబ్లం, మీరు ఉండండి, మీరు మా వెనకాల గట్టిగా ఉండండి చాలు, దట్స్ ఆల్, నేను తెలుసుకుంటే నేను ఫేస్ చేస్తాను కదా, మీరు వీక్ అయిపోకండి అని చెప్పాడు ఆయన. సీనియర్ మంత్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను నిజంగా నాకు అవాళ చాలా నేను ఆ మాట అంటే నేను ఒక పక్క వచ్చి లోన భయం ఉంది నాకు. ఎందుకు భయము? ఎందుకంటే నేను చిన్న మంది నాకు తెలుసు కాబట్టి రాజకీయాల్లో, ఎందుకంటే కొన్ని మా జిల్లాలో అందరూ బీసీలండి, పర్వాలేదండి, మా అందరూ వెహికల్ సెక్షన్ మా జిల్లాలో పర్వాలేదు. అనంతపురం రాయలసీమ, ఆ రాయలసీమ జిల్లాలో పోయినప్పటికీ అక్కడ డామినేషన్ ఉంటుంది. మీరు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడు, మీకు తెలుసు, ఎందుకంటే ఎలక్టెడ్ పోస్టులు పర్వాలే, రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి. ఇవి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇవ్వాలంటే అక్కడ లోకల్గా ఉన్న ఈ చైర్మన్ ఇవ్వాలంటే టెంపుల్ చైర్మన్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళు, ఆ పెద్ద కుటుంబాలు లేకపోతే పెద్దగా రాజకీయంగా బలమైన వాళ్ళు, రాజకీయంగా కోడిన వాళ్ళు అది నాకున్న అవకాశాన్ని వచ్చి వీడికి ఇవ్వడం అంటారు. వాళ్ళ ఒత్తిడిని తట్టుకొని ఇవ్వాలన్నప్పటికీ కొద్దిగా ఇబ్బంది వస్తుంది. నేను చెప్తాను కదా, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మనం చెప్తాం మేము, అయినప్పటికీ అవన్నీ కూడా తట్టుకోవాలి. ఎస్ నో, ప్రభుత్వం విధానం తీసుకున్నప్పుడు చేయాలి అంతే అన్నప్పుడు. నాకు చెప్పండి, మీ రాయలసీమలో ఎక్కడైనా ఏ జిల్లాలోనే ఒక ఎస్సీ మార్కెటింగ్ చైర్మన్ ఉన్నాడా, ఒక ఎస్టీ మార్కెటింగ్ చైర్మన్ ఉన్నాడా, ఒక బీసీలు వచ్చి మీ అనంతపురం జిల్లాలో, మీరు అనంతపురం కాదు, బిలాంగ్స్ అనంతపురం, అనంతపురంలో ఓ ముగ్గురు మార్కెట్ చైర్మన్ పేర్లు చెప్పండి. ఒక జిల్లా ఒకేసారి ముగ్గురు అయిన వాళ్ళు, ముగ్గురు అవ్వచ్చు, ఎప్పుడు సంవత్సరం ఒక్కో టైంకి కూడా అవ్వచ్చు జిల్లా మొత్తం మీద. ముగ్గురు చూపెట్టండి ఒకేసారి. ఇప్పుడు అలా కాదు, 50% మంది వస్తున్నారు. ఇవన్నీ రాజకీయంగా అయినప్పటికీ కూడా ఆయన చాలా ఫామ్గా లేదన్నా
చేద్దాం. సీనియర్ మంత్రి గతంలో చాలా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ రోజు తండ్రి దగ్గర, ఈరోజు తనయుడి దగ్గర పనిచేస్తున్నారు. ఎలా ఉంది అసలు మీకు ఇద్దరి మధ్య ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉన్నారు? అదే ఇద్దరు కంఫర్ట్, నాకేమి కంఫర్ట్, ఇద్దరి దగ్గర కంఫర్ట్. నాకు ఆయన దగ్గర వచ్చి తోచుకొని చెప్పాను, ఈయనకి వచ్చి ఈయన ఆలోచన చూసుకొని ఇది మంచి చెడు అవును కాదు, ఇది బాగుంది లేదు అని ఆ విషయం చెప్తున్నాం. అది ఉండేది. ఆయన దగ్గర అయితే మనం చెప్పిన తర్వాత అదే బాబు అది కాదులే, అది కాదులే అని, ఎందుకంటే నాకంటే పెద్ద అయినా వయసులో ఇట్లా ఈయన వచ్చి అదన్నా ఇదన్నా ఆలోచి రేపు దీన్ని మిమ్మల్ని డిస్కస్ చేద్దామన్నా ఈయన అంటారు, వెంటనే నిర్ణయం చేయరు. రాజశేఖర గారితో ఉన్నంత సన్నిహితము అంతే ఉంది, చొరవ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది, తప్పది అన్న ఉంది ఖచ్చితంగా. నేను ఐ ఫీల్ నేను మీరు చాలా విషయాలు చెప్పారు ఇప్పటివరకు. ఈ 100 రోజుల పరిపాలనలో ఏమేమి చేశారు చాలా చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల పరిపాలన చాలా చేశారు, చాలా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు కావచ్చు, క్యాడర్ విఫలమైంది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా చాలా చైతన్యవంతంగా ఉంది. సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చతికిల పడింది. దానివల్లే మీరు చేసిన పాలన మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఆ గ్యాప్లోనే ప్రతిపక్షాలు మీపై విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ 2 విషయాలండి. బిలో పవర్టీ ఉన్న వాళ్ళు, బీపీఎల్ ఫ్యామిలీ, బిలో బీపీఎల్, యావరేజ్, ఎబో, ఇప్పుడు ఈ చేస్తున్నవన్నీ కూడా ఎబో తప్ప మిగతా వాళ్ళందరికీ అవసరమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఎబో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అన్నీ పేదోడికి ఇస్తున్నారా, అన్నీ వెకేషన్కి ఇస్తున్నారా, అన్నీ వచ్చి ఇదే చేస్తున్నారా అనేది ఈ ఎబో ఉన్న వాళ్ళు ఈ టీం ఉంది సార్. ఈ టీమే టౌన్లో తిరిగిన వాళ్ళు, లేకపోతే సర్కిల్స్తో తిరుగుతున్న వీళ్ళు మౌత్ వీళ్ళు డిస్కషన్ ఉంది తప్ప, నువ్వు గ్రామీణ స్థాయికి మీరు పొండి, గ్రామీణ స్థాయిలో అడగండి వాళ్ళకి కంఫర్ట్ ఉందా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అని చెప్పాలంటే ఎవరినైనా సరే ఎవరు చెప్పరు. అందరూ చాలా బాగుంది బాబు పరిపాలన, మాకు ఇబ్బందికరంగా ఉంది ఏంటి, మాకు బ్రహ్మాండంగా ఉంది, మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు తప్ప ఇబ్బందికరంగా ఉందని ఎవరైనా చెప్పాలంటే. ఎందుకంటే ఏంటి 108 పూర్వం లేదు, ఇప్పుడు 108 100% ఇక రేపు ఎల్లుండో రాబోతున్నాయి. 104 రేపు ఎల్లుండో రాబోతున్నాయి. ఇంకా స్కూల్స్, అన్ని స్కూల్స్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇవాళ 1/3 స్కూల్స్ని వచ్చి మార్పులు చేసి అన్ని ఫెసిలిటీతోనే రేపు ఇవ్వబోతున్నాము. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళకి ఇస్తున్న అవుట్సోర్సింగ్ ఇస్తున్న ఆర్కోర్ ఇస్తున్న జీతాలను వచ్చి పెంచి 18,000 రూపాయలు శానిటేషన్కి ఇస్తున్నాము, 10,000 రూపాయలు ఆశా వర్కర్కి ఇస్తున్నాము. ఇంత బాధలు ఉన్నాయి. దీంతోపాటు అగ్రికల్చర్ చూసుకుంటే 3,000 రూపాయలు వచ్చి ఇది ఈ ఫండ్ పెట్టాము, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,000 కోట్లు పెట్టాము. నిన్న టమాటాలు ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న టమాటోస్ వచ్చి మీ చిత్తూరు దగ్గర మదనపల్లిలో ఎక్కువైపోయి ఏం చేయాలా పారేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, తీసుకెళ్ళి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడెక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ వచ్చి రైతులే తీసుకెళ్ళి అమ్ముకోండి, మేము ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. గతం నుంచి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం టమాటాల కోల్డ్ స్టోరేజ్ పనికిరాదు. టమాటాల కోల్డ్ స్టోరేజ్ ఇది పెరిసిబుల్, ఇది పెరిసిబుల్. ఉల్లిపాయకి మనకు వస్తుంది మీకు ఆనియన్కి తప్ప టమాటాకి పెరిసిబుల్. ఇది కోల్డ్ స్టోరేజ్లో మీకు నిలబడదు. దీన్ని వెంటనే 1 or 2 daysలో దీన్ని సబ్మిట్ అయిపోవాలి, అది దాన్ని యూటిలైజ్ చేసేయాలి అది. కాబట్టి అందుకు అలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలాంటి ఇమీడియట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడైనా తీసుకున్నారా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టాడా? పత్తినాశం అయిపోయింది, మిరపకాయలకి రంటలేకపోయింది, టమాటాలు ఎన్నోసార్లు రోడ్డు మీద తెచ్చారు, ఉల్లిపాయలకి ఎన్నోసార్లు బాధపడ్డారు, ఏ రోజైనా చేసిందా? ఈరోజు పేపర్లో చూడగానే మన్నాడు మీటింగ్ పెట్టి ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే పెట్టి సీఎం ముఖ్యమంత్రి పెట్టి వెంటనే రివ్యూ చేసి డెసిషన్ స్పాట్ డెసిషన్ ఇచ్చారు. ఎప్పుడు అలా జరిగాయంటే చెప్పండి. ఇది పరిపాలన. మీకు ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకొని చెప్పేది పరిపాలన. ఎప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు? ఎంతో అయిపోయిన తర్వాత ఊరు కలిపి అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి మేల్కొనేవాడు. అది కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే ఇమీడియట్. ఎందుకంటే ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది వచ్చిన వెంటనే యాక్షన్ ఉండాలి.
రాకముందు రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ ఏం చేయాలో చూసుకోవాలి. మీరేమో బాగానే చేస్తున్నారని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, లోకేష్ బాబు గారు ఒకటే ఆరోపిస్తున్నారు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏం అభివృద్ధి చేశారు 100 రోజుల పాలనలో? కేవలము మాపై దాడులు చేయించడం, మా కార్యకర్తలని హతమార్చడంతో ఏం దాడులు చేశారు? పునరావాస కేంద్రాలు పెట్టుకున్నామంటారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో హత్యలు ఎక్కువైపోయాయి, రాజకీయ హత్యలు ఎక్కువైపోయాయని విమర్శిస్తున్నారు. ఒక్క విషయానండి, ఏదైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏది ఉందో అది ఆ ఊరిలో జరిగిన ప్రతి ఊరిలో జరుగుతాయి. ఇవి ఒక ఊరిలో కాదు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా, ఈ పార్టీ అధికారులు ఉన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద వచ్చి తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ సహజమైన ఈ ఆంధ్రప్రదేశ్లో అనేది ఇవాళ కొత్తగా మనం పెట్టింది కాదు. కొన్ని దగ్గర మాలాంటి రాజకీయ నాయకుల దగ్గర బోదార్చి ఇది కాదురా ఇది కాదురా అని చెప్తాం. అపోజిషన్లో ఉన్న అధికారంలో ఉన్న మాలాంటి వాళ్ళం. ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వచ్చి ప్రేరేపించి అదొక ఇష్యూ కింద చేసి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టి నా నటులు తీసుకొచ్చి మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు తీసుకొచ్చి ఆ వాళ్ళతో వచ్చి ఇది చేయిస్తుంటారు. అది తప్పు. అది ఇదే ఎన్ని ఎవడైనా నవ్వుతాడండి. నేను అలా ఇది పేరు వరదలు వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు మేము వచ్చి అందరూ చూస్తున్నాం. మన్నాడు ఒక క్యాసెట్లో నా వాట్సాప్లో ఒకటి వచ్చింది, ఎవరిని మన అనిల్ని ముఖ్యమంత్రిని తిడుతూ, వీడు ఇంత తిడుతూ ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, అసలు మనం ఎక్కడ తప్పు చేయలేదు కదా, ఇన్ని బాగా చేస్తుంటుంటే అందులోనూ చెరువులో దిగి తలపా చుట్టుకొని నువ్వు యాదవా నువ్వు గొల్లవాడు అని చెప్పని భాష మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిని వచ్చి వాడు వీడియని మాట్లాడుతున్నాడు, ఎవడరా వీడియని కూర్చొని మా డీజీకి వచ్చి అంటే దాన్ని పెట్టి మెసేజ్ ఇచ్చాను. మెసేజ్ ఇస్తే డీజీ వచ్చి సారీ సార్ నేను చూశాను, ట్రేస్ అవుట్ చేస్తాను సార్ అని చెప్పన్నాడు. ఆ తర్వాత ఏదో కంప్లైంట్ ఇచ్చి దుర్గా చూసి ఎవరు నిజంగా ఇదేదో రాజకీయంగా మాట్లాడుంటాడు కదా అనుకున్నాను. కానీ ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాడికి మేకప్ వేసి వాడికి డబ్బులు ఇచ్చి చెప్పిస్తారంటే రాజకీయాలు ఎప్పుడు చూడలే. నేను 30 సంవత్సరాలు రాజకీయాలు రాను, కానీ తెలుగుదేశం పార్టీ ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు అంటే ఎక్కడ ఇది అంటే రేపటి నుంచి ఇంకేమవుద్ది, ఇవి ఇన్సిడెంట్ వల్ల ఏమైపోయింది, రేపటి నుంచి ఒక ఐడెంటిఫైడ్ పర్సన్ తప్ప నాలటోడో మీలటోడో తప్ప ఎవరు ఏది మాట్లాడినా ఇది వచ్చి వాడు చిన్నకాలపాట నాటకాలు వేసుకునేవాడు, టీవీలో యాక్షన్ చేసుకునేవాడు, సినిమాలో యాక్షన్ చేసుకునేవాడు, లేకపోతే కడుపు కోసం ఏదో రంగులు వేసుకు పూసుకొని మాట్లాడుతున్నాడు అనుకుంటారు ప్రజలు. ఇది వ్యవస్థకే నష్టం కదా. ఇది రేపు నిజంగా ఒక బాధతో వచ్చి ఆ మాట్లాడినా లేదురా వాడు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ కింద వెళ్ళిపోతాడు. ఇది పులికథలాగా అయిపోయింది. ఇది కాదు, ఇది మనం అనుకుంటామా చెప్పండి మీరు, నారా చెప్పండి నిజంగా ఇది వ్యవస్థకి మంచిదా? ఇది ఇష్యూ ఇది ఒక పెయిడ్ ఆర్టిస్టులు రాజకీయంగా చేసినప్పుడు వ్యవస్థకి నష్టం. ఇది నిజంగా పేదవాడు ఇబ్బంది పడినవాడు నిజంగా ఇంకో అరగంటలో చచ్చిపోతాం అనుకున్నవాడు నిజంగా టీవీలో పెట్టి వాట్సాప్లో పెట్టి పంపించినా ఎవరు బిలీవ్ చేయడు. ఇది ఎలాంటి పరిస్థితులు చేయడం వల్ల ఎంత నష్టపడుతున్నారు దీన్ని వ్యవస్థని. తప్పు కదా ఇది. ఈ రాజకీయ కక్షలు, ఈ రాజకీయ దాడులన్నీ కూడా ఈ కృష్ణా, గుంటూరు, రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటాయి. ఏంటి కారణం? మై యాటిట్యూడ్ కామ్ గోయింగ్, మై లాభాయండి యాటిట్యూడ్. అందరూ ఇక్కడ ఏదో దుష్టులనే మేమేదో మంచి వాళ్ళని లేదా మేమేదో ధర్మాలని ఏదో శాంతివుతులని అన్నాను. కానీ యాటిట్యూడ్ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు వాళ్ళతో యాటిట్యూడ్స్ కూడా ఉండాలి. ఇందాక చెప్పాను కదా, అదే మాకాశ అయితే ఒప్పుకోము, పనులు అయిపోయింది కర్మ పోనీయండి అని చెప్పేస్తామని చెప్పి ఉంటాయి కొందరు. దాన్ని ఇలా చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే దాన్ని ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. దేనికోసం నేను అదే అడుగుతున్నాను. ఎవరైనా పోలీసు వాళ్ళు ఇప్పుడు కర్నూలులోనూ నేను లాస్ట్ టైం మంత్రి ఉన్నప్పుడు అక్కడ ఎవరో అతను ఉండేవాడండి, మంటలు చేసేవాడు. ఒక ఊరు అక్కడ కోటప్ప కొండ కప్పటాల అనే ఊరు ఉండేది. అతను ఎప్పుడు నేను చూడలేదు, కానీ ఆ ఊర్లో సోషల్ బైకెట్ కాదు, ఊర్లోకి వస్తే ఒప్పుకోమని చాలామంది ఒక లేడీ ఉండేది, ఎవరో లేడీ. ఆవిడ ఊర్లో రావడానికి ఇబ్బంది, ఈవిడ ఇబ్బంది. పోలీసులు వచ్చి రావద్దని, లేకపోతే ఈ నెలొద్దని, ఇవి అప్పుడు చూశాను నేను. ఎందుకంటే ఊర్లో వస్తే చంపుకోవడం గుండుకొని ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ఈ రాజకీయాల్లో చూడలేదే. ఊళ్ళో రావద్దని వాళ్ళు బంధిస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారనుకో, అప్పుడు పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళిపోతే తప్పు.
వాళ్ళంతా వాళ్ళు పారిపోయి వచ్చి మేము ఊర్లోకి వెళ్ళలేము, భయం వేస్తుంది మాకు అంటే భయం వేస్తుందని చెప్పాలి పోలీస్కి వెళ్ళి. అది కాదు, భయం వేస్తుందని చెప్పాలి పోలీస్కి వెళ్ళి. సరే మమ్మల్ని ఊర్లో కొడతా ఉంటున్నారు, ఊర్లోకి వస్తే చంపుతూ ఉంటున్నారు, మేము ఊర్లోకి వెళ్ళలేకపోతున్నాము, మాకు రక్షణ ఉండి ఒక పిటిషన్ ఇచ్చారనుకో, అప్పుడు తీసుకో ఓకే. అసలు అదేవీ లేకుండా వాళ్ళ తరపు వచ్చి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి నేను తీసుకెళ్తాను, నువ్వెందుకు పెద్దగా నువ్వు 340 రోజులు నువ్వు కాపలా కాస్తావు వాళ్ళకి. ఈ ప్రజాస్వామ్యంలో వచ్చి నాయకులు వచ్చి ప్రజలకు కాపలా కాసుకుంటాం 340 రోజులు కాదు కదా. ఇవాళ కాదు, రేపు ఏం చేయాలి. మా జిల్లాలో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, చిన్న ఇష్యూ, అది ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా నేను అధికారం ఉన్న అధికారులు ఒకటే మాట చెప్తా, పోలీసులు చెప్పుకోండి, ఇవాళ మీరు దాన్ని శాంతియుతంగా సెటిలైట్ చేయండి. చూడండి, దాన్ని వచ్చి గ్రూప్గా వర్గంగా కానీ లేకపోతే దాన్ని చేసి దాన్ని ప్రేరప్ చేసి అరెస్టులు కానీ అవి చేశారంటే రేపు 2 వర్గాలు అయిపోతాయి ఊర్లో. అవి వర్గాలు వచ్చి రాజకీయ వర్గాలు అవ్వచ్చు, లేదు సామాజికమైన కులాలతో పోరాటం అయిపోవచ్చు. మళ్ళీ ఊర్లో బతకడం కష్టం. వాళ్ళు ఇవాళ ఒక్కరోజు కోపాలు తాపాలు ఉంటాయి, మీరు కొంచెం శాంతియుతంగా ఉండండి అని చెప్పి నేను అధికారం ఉన్న అధికారం లేకపోయినా నిజంగా మా పార్టీ వాళ్ళని కొట్టినప్పుడు కూడా ఉండండి, ఎందుకు గాబరా, చెప్పండి కలిసి ఉండాలా, కొద్దిగా ఆలోచించండి అని చెప్పి తత్వం ఉండాలి. అది నాయకత్వం అంటే. నాయకత్వం అంటే వాట్ దొరికాడు కదా మన రాజకీయం అని చెప్పేసి రేపటి నుంచి ఆడ వెనకాల పడి 2 వర్గాలు అయిపోవాలనుకుని కొట్టి మనకు ఒక వర్గం ఉండాలనుకుంటే అది అనుకుంటాను స్వాస్థ్యం కాదు. అది ఎప్పుడో పూర్వం రోజు. అవి ఇప్పుడు తండ్రి ఎటు ఉంటే ఆ ఊరు ఎటు ఉంటే ఆ వర్గం ఉంటుంది. వాళ్ళకి కాదు, ఏ రోజు కాదు రోజే ఇవాళ రాజకీయం. ఊరికి మంచి జరిగిందా, నాకు మంచి జరిగిందా, నా కుటుంబానికి మంచి జరిగిందా, మా ఊరికి మంచి జరిగిందా, మా జిల్లాకి మంచి జరిగిందా అనుకునే పరిస్థితులు ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు తీసుకుంటే మనం మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నప్రేణి రాజకుమారి గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆమె అనకపోయినా ఒక దళిత ఎస్ఐ మీద దళితురాలని దూషించిందని ఆమె మీద కేసులు పెట్టడం, ఆమె ఒకటిసారి ఈ ప్రభుత్వం నాకు ప్రమాదం ఉంది అంటున్నారు. 2 విషయాలండి. ఆవిడ అన్నారా లేదా, ఆవిడ మనస్సాక్షి ఒకటి, ఆవిడ మనస్సాక్షి అన్నాదా లేదనేది. రెండోది వచ్చి ఆవిడ అన్నది తిట్టిందని చెప్పి మీడియాలో వస్తున్న ఆవిడ వాయిస్, ఆవిడ నోటి నుంచి మాట, ఆవిడ ఎఫెక్ట్ అయిన ఆఫీసరు, ఇది వాస్తవం, ఇది అవాస్తవం. ఒకసారి రివ్యూ చేసి చేయండి. ఇప్పుడు ఎవరైతే తిట్టారో తిట్టిన వాళ్ళు దగ్గరే ఉన్నారు కదా. ఆవిడ నన్ను తిట్టారు అని చెప్పాలి కదా. కోరుండి ఎంపీ నన్నప్రేణి రాజగోపాల్ మీద కేసు పెట్టడానికి అంత అవసరం ఏమొచ్చింది? ఏంటి అంత పెట్టి ఆవిడని సాధించాలని మా ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? కాదండి, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల అపోజిషన్లో మేము ఎన్నో యాజిటేషన్లో పాల్గొన్నాం. నేను నా జీవితంలో ఫస్ట్ టైం పోలీస్ వ్యాన్ ఎక్కింది గత ప్రభుత్వ హయాంలో. ఎందుకు? ఇక్కడ ధర్నా చేస్తుంటే నన్ను తీసుకొని ధర్నా చేశారు. ఇది మర్నాడు ధర్నా కాదు, మర్నాడు వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి వెళ్ళాలి, ముఖ్యమంత్రి ఇంటికే ముఖ్యమంత్రి దగ్గరికి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అమర నిరాధ చేస్తుంటే ప్రత్యేక హోదా గురించి ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే మర్నాడు మీ నాయకులందరూ కలిపి వస్తే ఆ సెంటర్లో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను నడుచుకుని వెళ్తున్నాను, నిజంగా బిలీవ్ మీ నమ్మరు మీరు. అంటే మీరు వెళ్ళొద్దండి, ఆగండి అంటే ఆగుతాం, చేస్తాం. ఒక ఐపీఎస్ ఆఫీసరు నేను చూస్తాను గడితో మా పోలీసు అన్నారు, నేను ఎక్కడికి వెళ్తాను కదా, కాకపోతే ఉండిపోతాం అయ్యా, నువ్వు చెప్పండి అని నేను అంటున్నాను. అంటడికి వచ్చి అది కాదు సార్ మరి మాకు రూల్స్ లేవు సార్, ఎలా లేదు సార్, అది కాదండి నేను మాట్లాడతాను. ఈ ఆఫీసరు సైక్ చేస్తాడే అంటే ఎత్తాడని 4 పోలీసులు నన్ను ఎత్తుకొని బలవంతంగా రోడ్డు మీద వచ్చి ఎత్తుకొని వేసారు. నాకు చాలా బాధ అనిపించింది. అక్కడ నేను తిట్టచ్చు కదా, యూజెస్ ఫుల్ లాస్కి వెళ్ళి నాన్సెన్స్ డామ్ బస్ అని. ఎందుకు తెలియదు, కారణం ఏంటి? వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సరే మనకు ఆ బాధ మనం చెప్పిన ఒక 2 నిమిషాలు ఆగి ఉంటే బాగుండేది, నా మనస్సాక్షి అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు నాతో నా విన్నపం విని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తే బాగుంది అనేది నా మనసు అనిపించింది. బట్ వాళ్ళ మనసు ఏమనిపిస్తుంది, నథింగ్, ఇంకో నిమిషం పోతే ఇంకేం జరుగుతుందో వాళ్ళకి అనిపించింది. వాళ్ళు డిసైడ్ చేసి నన్ను పోలీసు వేసి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఫస్ట్ టైం నేను అఫీషియల్గా పోలీస్ వ్యాన్లో ఎక్కింది నా జీవితం, నా 35 సంవత్సరాల జీవిత చరిత్ర మొదటిసారి.
మరి నేను తిట్టే అందుకే నాకు నేను మనిషినే, నేను 6 అడుగులు ఎత్తున్నాను, నేను 3 అడుగులు ఉన్నాను, 6 అడుగులు ఇంకా ఎక్కువ ఉన్నారు. నాకు పరుషం ఉంది, నాకు కోపం ఉంది, నేను కారం ఉప్పు అన్నీ తింటున్నాను. నేను ఎందుకు మరి ఆ పోలీసు చెప్తాను ఐపీఎస్ ఆఫీస్ కూడా తెలుసు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఆఫీస్ మీద నేను కక్ష చేసుకుని వీడు నన్ను ఆ రోజు ఇతను నన్ను ఎత్తి వేసాడే ఈ సంగతి అని నేను నోరిప్పానా? ఇప్పుడు పేరు కూడా చెప్పట్లే కదా మీకు. చెప్పలేదు చాలా డ్యూటీలు చేసా సరే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. సైక్ చేస్తున్నాడు వేసే అని నేను చూడలేదనుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మనిషిని ఎత్తేసారు. ఫస్ట్ టైం కూర్చోబెట్టారు, సాయంత్రం వరకు కూర్చోమని కూర్చున్నాను. వెళ్ళిపో సాయంత్రం వచ్చి నా ఫ్లైట్ టైం అయిపోతుంది, నా ట్రైన్ టైం అయిపోతుంది, నేను ట్రైన్కి వెళ్ళాలని అంటే అదే వెళ్ళిపోండి సార్, మాకే అభ్యంతరం లేదు, మిమ్మల్ని మేము కస్టడీలో తీసుకోలేదు, తీసుకున్నాము, వెళ్ళిపోండి సార్ అంటూ సంతకం పెట్టమన్నారు. నేను సంతకం పెట్టాలా? దేని కూర్చున్నాను సంతకం పెట్టాలని? నేనేమైనా మీకు అడ్డమందా లేదా అరెస్ట్ చేశానని చెప్తాను, అరెస్ట్ చేశానని చెప్పి అంటే అప్పుడు నేను బెయిల్ మీద వెళ్తున్నానని చెప్పి సంతకం పెడతాను. అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ పెట్టాను అన్న అంటే అలా కాదండి, అలా కాదు సిపితో మాట్లాడతాను. అక్కడికి ఏదో సిపితో మాట్లాడితే ఏం పడ్డారు తీసి ఒక 30 నిమిషాల కింద మీద పడ్డారు. నాకు కుర్చీ ఇచ్చారు, కూర్చున్నాను, కాఫీ మంచినీళ్ళు ఇచ్చారు, తాగాను. ఏంటి అక్కడ పోయిన తర్వాత సార్ బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన బాబు మీకు నమస్కారం ఉన్నారు, నేను నా మట్టి కారుకి వచ్చి అయిపోయాయి. అదే పంత ఇప్పుడు జరుగుతుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే తప్పంటాను పోలీస్ స్టేషన్ 5 గంటల పాటు కూర్చోబెట్టారు ఆయన్ని అంటున్నారు. అదే తప్పంటాను మీకు, అంటే అదే తప్పండి. 5 గంటలు కాదు 10 గంటలు కూర్చోబెట్టి మనం కూర్చోవాలి. ఎందుకు నన్ను మీరు అంటారు మరి ఈ పల్నాడు ఇదే పల్నాడు విషయంలో ఎవరు ఎలపతి శ్రీనివాసరావు తాలూకా మైన్స్ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాడి మీద చూడడానికని వెళ్తున్నాం మేము, పరిశీలించి నిర్ధారణ కమిటీ వేస్తే వెళ్తున్నాం. ఉమ్మారెడ్డి గారు వాళ్ళ రాంబాబు గారు అందరూ గుంటూరు బయలుదేరిపోతున్నారు. నేను విజయనగరం చూస్తూ ఫ్లైట్ దిగి నేను వెళ్తున్నాను. నా వెనకాల 3 పోలీస్ జీపులు బయలుదేరి మన టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. నన్ను ఆపారు. ఎప్పుడు ఉదయం 9:30కి ఆపారు. ఆపితేడికి వచ్చి ఆగాను. ఏమన్నా అంటే లేదు సార్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళడానికి వీల్లేదు సార్. ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటే మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం సార్ అన్నారు. అంటే నేనేం తప్పు చేశాను, ప్రివెంటివ్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తాను, అక్కడ అర్థంలో అవుతుంది సార్, అక్కడ లోన 144 ఉంది, సెక్షన్ 30 ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటే మేము వెళ్ళి ఏం చేస్తాము, దానికి వెళ్తాం, ఆ గడును చూసి వచ్చేస్తాము, అంతకంటే ఇంకేం చేస్తాము అని చెప్పాను. అంటే లేదు సార్ ఏదైనా సార్ మాకు పై ఆర్డర్స్ ఉన్నాయి సార్ మా అన్నారు. అంటే ఇక్కడికి వచ్చి అన్నాడు. అంటే దేనికైతే ఏ సెక్షన్ మీద అరెస్ట్ నన్ను ప్రివెంట్ చేస్తాను అవన్నీ కాగితం మీద రాసేవండి అన్నాను. నా కాగితం అండి అన్నాను. అంటే అది కాదు సార్ ఇది కాదు సార్ అని చెప్పిన అక్కడ నుంచి ఇంకేదో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి ఒక 20 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇది మీకు చెప్తుంది ఉదయం 9:30 ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడికి వెళ్తే 10:30 అయింది, అక్కడ ఉంచారు. ఇప్పుడు కాగితం ఏదో నేను వెళ్ళిపోతానంటాను కదా, నాకు ఇస్తే కాగితం అంటే అది మామూలుగా చూడన్నా అటు అంటే అప్పుడు ఏదో ఈ సెక్షన్ ప్రకారం మేము ప్రివెంట్ అరెస్ట్ చేస్తాం సార్ అన్నది ఇచ్చేది. సరే అనుకుని కూర్చున్నాను అక్కడ. నేను ఇంకా ఎక్కువ లాయర్లు పిలుచుకోలేదు, ఏం వచ్చిన మన ఏదో ఏంటి అయిన తర్వాత సాయంత్రం 5:30కి 9:30 స్టార్ట్ అయితే సాయంత్రం 5:30కి అప్పుడు పంపించారు. మరి ఎన్ని గంటలు అయిందండి, మరి నేను ఏం తప్పు చేశానండి? ఇక్కడ సోమిరెడ్డి కేసు అంటే కోర్టు డైరెక్షన్, ఇది సోమిరెడ్డి గారి కేసు కోర్టు డైరెక్షన్, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది కోర్టు డైరెక్షన్తో ఆయన్ని తీసుకెళ్ళారు. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అదేదో ఫౌజరీ సంతకాలలాగా ఉన్నాయంటున్నారు కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆయనతో ఆ సంతకాలు వచ్చి అవన్నీ చూడండి, వెరిఫై చేయండి అని చెప్పి ఫోరెక్షన్ పంపండి, అవన్నీ చేయండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తే కోర్టు డైరెక్షన్ జరుగుతుంది. కాబట్టి పోలీసుల చేతుల్లో లేదు, నాదేది లేదు. ఇంటెలిజెన్స్ డీజీఓ లేకపోతే డీజీపీ లేదా చీఫ్ మినిస్టర్ ఆయన వెళ్ళదు నీకండి, లేదా హోమ్ మినిస్టర్ ఆయన లేదా లోకల్ మినిస్టర్ వెళ్ళనీకండి అని చెప్పేశారా సింపుల్గా. నన్ను ఉదయం నుంచి సాయంత్రం కూర్చోపోయి మరి నేను చిన్న మనిషినా? సోమిరెడ్డి కంటే నేను ఏమైనా రాజకీయంగా తక్కువ ఉన్నా? నేను కంపేర్ చేసుకోవాలి, నాకంటే పోనీ 10 రెట్లు పెద్దవాడు అయి ఉండొచ్చు. మరి నేను ఎప్పుడైనా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాను కానీ మీకు ఎప్పుడైనా టీవీలో కానీ దేంట్లో చెప్పానా? అది కేది కావాలంటే అది రాజకీయం కావాలా?
మీకు మాకు రాజకీయం ఎందుకు జనం చూస్తూ ఆ మాత్రం పట్టుకున్నప్పుడు టీవీలో వేసా అది చాలు, ఇంకా ఆలోచన చూసుకుంటారు. పీపుల్ డిసైడ్. మేము తప్పు చేస్తామా లేదా, మేము అన్యాయకంతంగా జులుం చేస్తున్నామా, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నాం అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఇవాళ సోమిరెడ్డి కేసు అది కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది, కోర్టు తాలూకా డైరెక్షన్తో చేస్తున్న కార్యక్రమం. దానికి 5 గంటలు కూర్చోబెట్టారంటే అదే తప్పొద్దండి. ఇవాళ ఎవరిని ఆ చిదంబరాన్ని తీసుకెళ్ళి ఆయన పెట్టారు. అదే కోర్టుకు వెళ్ళారు చేశారు. విమర్శలే అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ జోలికి రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సెక్యూరిటీ తగ్గించారు అంటున్నారు. ఎందుకు తగ్గిస్తారండి? ఎందుకు తగ్గిస్తారు? నిబంధనల ప్రకారం తగ్గిస్తారు, అంతేకాదు ఎందుకు తగ్గిస్తారండి? నిబంధనలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ ఇచ్చారు మనం చూసాం కదా, మనం చూడలేదా? అతనికి ఇచ్చినప్పుడు ఏముంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాము, వెళ్ళాము. ఈ ప్రభుత్వాన్ని అడిగిన చెమటడు ముందు చెంకపోతే ఉంటుందని ఊరుకున్నాము, మా పని మేము చేసుకున్నాము. అలాగే ఆయనకున్న ప్రయోజనం ఏది ఉంటే ఆ ప్రయోజనం ప్రకారం వెళ్తారు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఫ్యాషన్గా ఉండాలి అనుకుంటే కోర్టులకు వెళ్తారు, డైరెక్షన్ తీసుకుంటూ ఉన్నాయి కదా కోర్టులు. చంద్రబాబు నాయుడు గారి నీడ కూడా అమరావతిపై పడకూడదన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. మీరు కరకట్ట పైన ఆయన ఇంటిని అంటే అక్రమ నిర్మాణం అంటూ కూల్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బంజారాహిల్స్లో ఒక అక్రమ నిర్మాణం చేపట్టినా కూడా దానికి మంత్రివర్గం అంతా కూడా ఆమోదించినా కూడా దాన్ని ఆయన సీఎం అయినాక దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఆయన నీడ కూడా పడుకుతున్న విధంగా ఆయన ఇంటిని కూల్చివేయడం, ఆయన తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి అంటున్నారు. చాలా తప్పు. ఏదో పెద్ద ఉదారంగా ఏదో చంద్రబాబు దుర్మార్గ ఆలోచన ఉన్నవాడు ఇంకెవడు ఉండడు ఈ దేశంలో, ఈ వ్యవస్థలో. తెలిసింది మీకు, అతనికి అవకాశం దొరికితే అంత దుర్మార్గంగా ఆలోచిస్తాడు. అంత దుర్మార్గంగా ఆలోచిస్తాడు ప్రతిదీ కూడా. నాకు కూడా పర్సనల్గా 2-3 ఇన్సిడెంట్లు నాకు తెలుసు. అంతే, మనం పోన్లే అని అంటాం, అతనికి బాబిత్తి కూడా ఉండదు. అలాంటి వాడు వచ్చి రాజశేఖర గారి త్వరగా క్యాబినెట్ కూర్చొని ఇచ్చిందా? ఆయనకి తెలియని పరిస్థితుల్లో చట్టాలు ఉన్నప్పుడు ఒకవేళ కాకపోయినా కోర్టులు ఉన్నాయి కాబట్టి చేసే పరిస్థితులు తప్ప అది కాదు. ఈ కరకట్ట అనేది వేరు, అది వేరు. కరకట్ట మీద ఉంది వచ్చి అది ముంపు అయిపోలేదండి, అది కాదండి. మరి ఎందుకు వరదలు వచ్చినప్పుడు ఇంటి తండ్రి కొడుకు ఎదురుకెళ్ళి పోలీసు తీసి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోవాలా? మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారు, ఒక నాటు పడవని అడ్డం పెట్టి మరి ఆయన ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారని లోకేష్ బాబు గారు చేశారు కదా. ఇంకా భగవంతుడిని రక్షించాలండి ఆ మైండ్ సెట్ని. అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు. అంటే ఎక్కడైతే ఇది మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక పడవ పెట్టి వండిపోతే మీద మునిగిపోతాయా? ఒక గేట్ అది చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ఒక ముంచేయడానికి గేట్, ప్రయత్నం ఒక చేశారు. 8,50,000 కుసికి నీరు వస్తే అప్పుడు పడవ, ఆ పడవ ఎవరిదండి? వాళ్ళదే కదా, దాని ఓనర్ ఆడే కదా, మా పడవ వాళ్ళదే కదా. అంటే ఆడే పెట్టుకుని ఆడే ముంచుకోండి, దయచేసి అడగండి. పడవ ఎవరు అడగండి, ఆ పడవ తాలూకు ఓనర్ ఎవరు తెలుసుకోండి, అది ఎవరిదో అడగండి, ఏ పార్టీ వాళ్ళు అడగండి. మరి వాళ్ళ పడవ నాడే ముంచుకోండి దయచేస్తారా? అందులో పడవ ముంచిపోవడానికి ఇదేమైనా చిన్న గేట్ అండి, ఒకే గేటా? చిన్న ఇంటి ముందా ప్రకాశం గారికి ఎన్ని గేట్లు ఉన్నాయండి దానికి? చంద్రబాబు నాయుడు గారు చూసుకున్న తరుణంలో వరదలు మీకు అవకాశంగా వచ్చాయి, వరదను అడ్డు పెట్టుకుని ఆయన ఇంటిని ముంచేసే ప్రయత్నం చేశారు, అందుకే ఆయన తరిమేశారు మీరు అంటే. చాలా తప్పు. అదే లోకేష్ బాబు గారు అదే అంటున్నారు కదా. ఏం లోకేష్ అంటే అండి, రోజు ఏం పనికి మనపైతే అవి ఇచ్చుకొని ఇట్లు ఇచ్చుకొని ఎవడం అవుతుంది పనికి మళ్ళీ అవుతుంది. ఆ భాష మాటలు అవి రాజకీయ నాయకుడు లక్షణాలు ఏం లేవు అందులోనూ. లోకేష్ బాబు గారు రాజకీయ లక్షణాలు ఏమున్నాయి కదా? రాజకీయ లక్షణం ఉంటే మన ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోతాడు? మన భగవంతుడు అవకాశం ఇచ్చాడు, తండ్రి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ నాన్నగారికి అదృష్టం కాదు, ఎంత అదృష్టం. గతంలో మంత్రిగా పనిచేశారు. అందుకని అంత అనుభవం ఉన్నప్పుడు ఏ రకంగా అతను తాలూకా భాష కానీ అతను నడవడికి కానీ ఆ ప్రవర్తన కానీ ఉండాలా, ఆ మాటలు కానీ ఉండాలా, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ ఏ రకంగా క్రియేట్ ఉండాలా చెప్పండి. ఏది మనిషికి అయితే అయిపోయింది. ఇంకా అందుకు అతని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. ప్రజావేదిక విషయంలో కూడా మీరు తప్పు చేశారు. ప్రజావేదిక అక్రమం అని తెలిసినప్పుడు అక్కడ 3 రోజుల పాటు ఎందుకు సమావేశాలు నిర్వహించారు? ప్రజావేదిక కూల్చివేయకుండా దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు కదా అని బీజేపీ అంటోంది, ఇటు ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. బీజేపీ అన్నా, ప్రతిపక్షం అన్నా, మీరన్నా, నాగరాజు అన్నా, మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవడం దేనికి? చట్టాన్ని మమ్మల్ని లెజిస్లేటివ్గా శాసనసభ్యులు ఎన్నుకోరు. శాసనసభ్యులు ఒక లెజిస్లేషన్ చేస్తారు, చట్టాన్ని చేస్తారు. చట్టాన్ని చేసి ఆ చట్టానికి వ్యతిరేకంగా మళ్ళీ మేమే పనులు చేస్తుంటే ఇంకా చట్టాలు ఎందుకండి? ఆ చట్టాలు దేనికోసం చేయాలా? ఆ చట్టానికి ఉన్న వ్యాలిడిటీ ఏంటి?
ఆ చట్టం తాలూకా ఉద్దేశాన్ని, ఆ చట్టం తాలూకా దాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఆ లెజిస్లేషన్ చేసిన మేము, మాతో పాటు దానికి ఇచ్చిన సెక్యూరిటీ ఇచ్చిన పోలీస్ యంత్రాంగాన్ని లేకపోతే జ్యుడిషియల్ కానీ అందరూ కూడా దానికి రక్షణ కవచంలాగా ఉండి కార్యక్రమం చేయాలి. చేయవలసింది అది. అక్కడ వచ్చి ఆ కరకట్ట మీద వచ్చి ఉండడానికి వీల్లేదు, ఇంత లో లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఉండడానికి వీల్లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాసి ఇచ్చిన తర్వాత, గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి వాళ్ళు ఇచ్చిన పరివారం ఇచ్చిన తర్వాత ఇంకా అక్రమ కట్టడాలు కట్టుకొని వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చి అక్కడే ఉంటూ ఆ జాగాలో ప్రభుత్వ ధనంతో వచ్చి అక్కడ బిల్డింగ్ కట్టి దాంట్లో సమాజాలు ఏర్పాటు చేసుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఊరుకుంటే ఇంకా అది ఎక్కడ ఉందండి ఇంకా. కాబట్టి ముందు ఇనిషియేషన్ తప్పు అనేది ప్రభుత్వం దగ్గర నుంచి తప్పు చేయకూడదని స్టార్ట్ అవ్వాల ఉద్దేశంతోనే ముందు ప్రభుత్వ భవనాన్ని కోలుకొట్టాం. రేపు అడుగుతారు కదా, ఏమండి మరి ఆ గవర్నమెంట్ బిల్డింగ్ ఎలాగుందండి, నువ్వు అది చేయలేదు అనుకో, అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వేసేది నాగరాజే. ఏమని అంటే ప్రజావేదిక మాత్రం అదే అక్కడ అక్రమం కడితే మాత్రం ఉంచుతారా మీరు, ఎందుకు దాన్ని ఎందుకు తీయట్లేదు, ముందు దాన్ని తీయని తర్వాత మా ఇంటికి రండి అని నువ్వే అడుగుతావు రేపు అడగదా చెప్పండి. ప్రభుత్వ భవనం కాబట్టి ప్రజావేదికని ఈజీగా కూల్ చేశారు. అదే ఈజీ కాదు. ప్రజావేదికకు టీడీపీ ప్రభుత్వం 9 కోట్లు ఖర్చు పెట్టింది అన్నారు, దాన్ని కూల్చివేయడానికి వైసీపీ ప్రభుత్వం 3 కోట్లు ఖర్చు పెట్టింది ఎందుకు అనేసి టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే 3 కోట్లు ఎందుకు అంటే వాళ్ళలాగా మీ ఎస్టిమేషన్ వచ్చి బ్లోఅప్ చేసుకొని ఇది చేసుకొని 3 కోట్ల ఖర్చు వద్దా? నాకు తెలిసి 30,000 లేకపోతే 3 లక్షల ఖర్చు ఉంటుంది. 3 కోట్ల అది కూర్చోడానికి 3 లక్షలు కూడా ఖర్చు అయ్యదు. ప్రజావేదిక ప్రభుత్వం నేను అడగలేదు ఎంత ఖర్చు అయింది, నేను ఆఫీసర్ని అడగలేదు, కానీ రేపు అడిగి చెప్తాను మీకు. 3 లక్షలు అయ్యి ఉంటుంది. కూర్చోడానికి ఎందుకంటే అవుతుంది. వాళ్ళైతే ఈ కట్టడానికి 10 కోట్లు, కూర్చోడానికి 3 కోట్లు, మీరు 2 అయ్యే ఉండేదా? మాకు లేదు. ప్రజావేదిక ప్రభుత్వ పరిధిలో కాబట్టి కూల్ చేశారు. ఇక వ్యక్తిగత భవనాలు ఉన్నాయి, రమేష్ గారి నుంచి అన్నిటికీ కోర్టులకు వెళ్తున్నారు. అన్ని నోటీస్ చేస్తాము, కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు వచ్చి ఎఫిడవిట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి హీరింగ్కి వస్తున్నారు. ఒకరితో ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే అయ్యో నిబంధనలు అతిక్రమించారని మీరు అంటారు. నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా కొట్టేస్తారంటారు. నోటీస్ ఇస్తే అమ్మో మీరు అవకాశం ఇచ్చారంటారు. ఏం చేద్దాం? అంటే కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే ప్రతి భవనాన్ని కూడా కూల్చేస్తారు. కోర్టు నుంచి కోర్టు ఇచ్చింది డైరెక్షన్. ఇదంతా ప్రజా ప్రయోజనాల కోసమా, చంద్రబాబు నాయుడు గారి మీద ఆవేశం కోపంతోనా? చట్టాన్ని గౌరవించాలని ఒక ఆలోచనతో. చట్టం మనం చేయకూడదు, చేసిన తర్వాత దాన్ని అమలు జరపాలి అనే నిబంధనతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది తప్ప ఏ ఒక్కడి మీద అతను చంద్రబాబు ఒక్కడే లేడు సార్. అక్కడ చాలా అక్కడ కోవిళ్ళు ఉన్నాయి, కొంతమంది అది ఎవరో రాజుగారిది ఇది ఉంది, ఇది ప్రకృతి ఆశ్రమం ఉంది, ఆ పక్కన ఇంకో బీజేపీ ఎంపీ గారి తాలూకా మాజీ ఎంపీ తాలూకా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఇంకా చాలామంది హ్యాచరీస్ తాలూకు ఉన్నాయి. అందులో వివిధ రకాలు చేసిన గోకరాజ్ గంగరాజ్ గారి భవనాన్ని ముట్టుకోగలరా అంత ధైర్యం మీకుందా అంటున్నారు. దానికి కూడా ఇచ్చాను నోటీస్, ఇచ్చాము నోటీస్ ఇచ్చాను. మొన్న వెళ్ళి చూసి వచ్చాను నేను. అన్ని నోటీసులు ఇచ్చాము. గోకరాజ్ గంగరాజ్ అదే ఇప్పుడు నేను చెప్పింది గంగరాజే కదా, నేను చెప్పింది గంగరాజ్ దగ్గర చెప్పి మాజీ ఎంపీ అని చెప్పాను. అయిందే అది అన్నీ కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ నేలమట్టమవుతాయి. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఏమని వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇచ్చి చట్ట ప్రకారం నోటీస్ చేసి వాళ్ళ తాలూకు అభ్యర్థన కూడా విని దెన్ టేక్ కాల్ అంది. దానికి ఇన్ని రోజులు సమయం ఉంది, స్టాట్యూట్ అన్నీ దాని ప్రకారం 14 రోజులు టైం ఉంది. ఉదాహరణకు వచ్చి మళ్ళీ పిలిచి మళ్ళీ రెండోసారి తీసుకోవాలా, మూడోసారి తీసుకోవాలా, ఆఖరిగా ఫైనల్ నోటీస్ ఇవ్వాలా. ఇవన్నీ ఎంతెందుకు మొన్న ముంపు అయిపోయింది కదా, వరదలు వచ్చాయి కదా, వచ్చిన అన్ని బిల్డింగ్లో ఇచ్చి అన్నీ ఇక్కడ మా సిటీలో కూడా అన్ని దగ్గరికి వెళ్ళి అంతా వెకేట్ చేస్తాం కదా, ముంపు అయిపోతున్న అన్నీ వెకేట్ చేస్తాం కదండి. వరదల్లో తాలూకా ప్రభుత్వం తాలూకా అది డ్యూటీ, వికెట్ చేయండి, ఎందుకంటే చేయకపోతే మీరు అందరూ ముంపు అయిపోతారని చెప్తే, అలాగే చంద్రబాబు ఇంటికి కూడా నోటీస్ ఇచ్చాం కదా, ముంపు అయిపోతున్నారా ఉన్న ఇంటికి మీరు లేకుండా అంటే దాన్ని కూడా రాజకీయం చేశారే. ఇవ్వరా చెప్పండి, నోటీస్ ఇవ్వరా? ఇంట్లో అందరికీ ఇచ్చే బాధ ఇంటికి కూడా ఇచ్చాం. సామాన్య ప్రజలు కోటి కదా, అతను ఉండకూడదు అక్కడ. అతను తెలుసుకోవాలి, నేను చట్టాలు చేసేవాడు కదా, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఈ అలిగేషన్స్, ఎందుకు ఈ ఇబ్బందులు అనేటట్లు ఆయన ఉండాలా. అసలు ఫస్ట్ అతను ముఖ్యమంత్రిగా అక్కడికి చేరడం అనేది చాలా బ్లండరు. వెస్ట్ ఇంట్రెస్ట్ తెలియడు అక్కడికి.
ఎవరైతే ఆ లింగంనేని రమేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతనితో ఇతనుకునే వ్యాపార సంబంధాలు లావాదేవీలతో దాన్ని ఎలాంటి కాపాడు వ్యాపారాలు? ఏంటి ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవన్నీ దాంతో వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళ కుటుంబం ఆయన కాపాడడానికే ఈయన అక్కడికి చేరింది ఆ ఇంట్లోకి. లేకపోతే ఎవరిని వెళ్తాడండి కాంట్రవర్సీ ఇంట్లోకి ఎవరిని వెళ్తామండి మనం? దొరకవా ఇల్లు ఇక్కడ ఉంటే సరిపోయి కదా, అది గవర్నర్ బంగ్లా ఉంది కదా పక్కనే, అందరం ఉంటే సరిపోయి కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఆ కాంట్రవర్సీ దేనికి? ఎవరైనా ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు దాంట్లో దూరుతామో చెప్పండి? ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడంటే ఇంకెవరైనా ఇంకా చట్టం కానీ ఇది కానీ ఎవరైనా దగ్గరికి వస్తుందో చెప్పండి? తప్పు కదా, అది తప్పు ఆయన చేసింది, బ్లండర్ అది. ఓకే సార్, ఇంతవరకు బాగానే ఉంది, కరెక్ట్గా చెప్పారు. కానీ రాష్ట్ర రాజధాని గురించి తీసుకున్నాం. రాష్ట్ర రాజధాని గురించి మీరు సరికొత్తగా చేసిన అంశం ఒక చిచ్చు రేపింది. అది చిచ్చు కాదు, ఉన్న వాస్తవం అంటున్నారు. నేనేం చిచ్చు తప్పు ఇప్పుడు చిచ్చులు పొలంలో లేకపోతే లిటిగేషన్లో నాకు జీవితంలో అవ్వట్లేదు. నేను మీలాంటి ఒక సోదరుడు, ఒక పత్రికా సోదరుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు నన్ను అడిగాడు ఈ విషయాన్ని. ఏం సార్ ఇక్కడ రాజధాని పరిస్థితి ఏంటండి, ఇవన్నీ ఏం చేయబోతున్నారు అంటే, ఏం చేస్తాం బాబు, నీకు నిన్నే వరదలు వచ్చాయి, వరదల్లో చూశాను, అంతా ముంపు అయిపోతుంది అక్కడ పరిస్థితులు. ఈ పరిస్థితులని చూస్తుంటే మనకు ₹1,00,000 ఖర్చు అయిందని కొంచెం ₹2,00,000 ఖర్చు అవుతుంది. కన్స్ట్రక్షన్ కాస్టే పెరిగిపోతుంది అక్కడ ఉన్న భూముల తాలూకా భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ముఖ్యంగా శ్రీరామకృష్ణ కమిటీని వచ్చి ఆ రోజు యూనియన్ కేంద్ర ప్రభుత్వం వేసింది. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు అధికారంలో రాలేదు, లేకపోతే ఎవరు లేరు, ఉమ్మడి రాష్ట్రంలో వేసింది ఆ కమిటీని. వేసి పరిశీలన చేయమంది, చేసి ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ చేయాలా, ఇది అప్ అండ్ డౌన్ ఎలా జరగాల, ఏ రకంగా అనేది మీ అందరూ పరిశీలించే 13 జిల్లాలు ఎక్కడ రాజధాని పెట్టాలో చూడండి అని చెప్పిన నివేదిక వచ్చి తయారు చేయమని చెప్పింది. అది చెప్పిన తర్వాత వచ్చి తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన వచ్చి ఇగో నేను ఇవన్నీ చూశానండి, ఇవన్నీ పరిస్థితులు అన్నీ చెప్పి ముఖ్యమంత్రి కూడా కలిసి ఆయన కూడా చెప్పాడు, ఇంకా జరుగుతుందని చెప్పాడు. ఈలోపు వచ్చి ఆయన కామెంట్ చేశాడు అని చెప్పి ఒక నారాయణతో ఒక కమిటీ మంత్రివర్గం ఆయన ఫార్మేషన్ చేసుకుని నారాయణతో కమిటీ వేసి ఈ కమిటీని పక్కన పెట్టేశాడు, ఆ కమిటీని వేసాడు. దానివల్ల వచ్చిన అనర్థాలు ఇవన్నీ కూడా ఇవాళ ముంపు అయిపోవడం కానీ ఇవాళ చేయకపోవడం కానీ. ఈ ప్రభుత్వం వచ్చి ఏ సామాజిక వర్గానికి లాభం చేకూరేట్లో, ఒక సామాజిక వర్గం లాభం చేకూరేట్లో, లేదా ఒక ప్రాంతాన్ని లాభం చేకూరే చూడడానికి కాదు. ఈ ప్రభుత్వం 13 జిల్లాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తప్పంతో ఉంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా శ్రేయస్సుని కావాలంది. రాజధాని అవసరం ఈ రాష్ట్రానికి కాదు నన్ను కానీ ఇవన్నీ పరిశీలిస్తుంది మా ప్రభుత్వం. అదే అంటున్నారు. ఇంత డొంక తిరుగుడుగా చెప్పడం ఎందుకు? రాష్ట్ర రాజధాని అంటే ఇప్పుడు ఎలా ఉంది అలా ఉంది. వికేంద్రీకరణలో భాగంగా, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ పోతాం మేము అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇక్కడ అనువుగా లేదు అది ఇదని చెప్పడం ఇంత డొంకు తిరుగుడు ఎందుకు అంటున్నారు? 13 జిల్లా అభివృద్ధి చేయమని ఎప్పుడు మేము కాదని అనలేదు, చేస్తామని చెప్తున్నాము. మా ఎజెండాలో అది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటుందా, దొనకొండకు పోతుందా అంటున్నారు. దొనకొండ ఎక్కడుంది? నాకు దొనకొండ ఊరి పేరు తెలియదు, ఊరి పేరు విన్నాను తప్ప ఎక్కడ ప్లేస్. ప్రకాశం జిల్లా నేను ఎప్పుడు చూడలేదు. కానీ దొనకొండకి వెళ్తుందా, అమరావతిలో ఉంటుందా, లేదా విశాఖపట్నం వెళ్తుందా, లేదా తిరుపతి వెళ్తుందా, లేదా కర్నూలు వెళ్తుందా, లేకపోతే గుంటూరులో దాని నాగార్జున యూనివర్సిటీకి వస్తుందా, అవి అనేది నేనేం సాంకేతికపరమైన ఇది నారాయణ అంత నిపుణుని కాదు నేను. నారాయణ అంత టెక్నికల్ పర్సన్ కాదు నేను ఒక సామాన్య పౌరుణ్ణి, ఒక సమాజంలో వచ్చి అందరితో పాటు కలిసిమెలిసి ఉన్నవాడిని, వాస్తవికత ఉన్నవాడిని, ప్రాక్టికాలిటీ తెలిసినవాడిని, కామన్ సెన్స్తో మాట్లాడుతున్నవాడిని తప్ప నారాయణ అంత టెక్నికల్ పర్సన్, నారాయణ అంత నాకు ఇదంతా పరిజ్ఞానం నాకు లేదు, సాంకేతిక పరిజ్ఞానం నాకు తెలియదు. నారాయణకు ఉంది కాబట్టి ఆ ప్లేస్ వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది అది ఆయన చెప్పారు. లేకపోతే ఎవరు నవ్వుతాడండి. ఫౌండేషన్ వేస్తాడండి నాగరాజు. ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు, ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ కడుతున్నారు, ఎమ్మెల్సీ ఇది మనం ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడుతున్నారు. ఐఏఎస్ కాదు, ఎంప్లాయీస్ క్వార్టర్స్. అది ఇది హైరైజ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా 15 అంతస్తులు 14 అంతస్తులు 33 మీటర్లు లోతు మీకు వెళ్తున్నారు అక్కడికి. ఇది ఫౌండేషన్ 33 అడుగులు కాదు, 33 మీటర్లు. ఎక్కడే మీరు అన్నారా? లేదు. మీకు మీ ద్వారా చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు.
పిల్లర్ 33 మీటర్ల లోతు పోతుంది. లోతు భూమి కిందన, ఆ, భూమి పైన కాదు. ఆ, 30 మీటర్ల లోతుకి మీరు వచ్చి వెళ్తుంటే సుమారు 90 నుంచి చెరువుల్లోనో నదుల్లోనో 90 మీటర్ల నుంచి 100 మీటర్లు వచ్చి లోతుకి వెళ్ళి కడుతుంటే ఇందుకు అంత అవసరం ఉంది, కట్టవలసిన అవసరం. మీరు ఇల్లు కట్టుకుంటారంటే అంత ఆడదారు ఇల్లు కడతారా మీరు? అంత అవసరం ఉందా చెప్పండి? అయిపోయింది. అంత లోతుకి వెళ్ళడం అది ఎంత కాస్ట్ అవుద్ది, ఎంత ప్రజాధనం దుర్యోగం అవుతుంది అక్కడ ఆలోచించండి. నేను అందుకే అవన్నీ పరిశీలిస్తాను. దాంతో రాజధాని అమరావతిలో ఉంటుందా ఉండదా? నేనేమో అవి అవన్నీ ఇటు నేనేమో నేను చెప్పేది నారాయణ అంత టెక్నికల్ పర్సన్ కాదు. నేను నారాయణ గారి లాగా నేనేమి అంత పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం నాది లేదు. నేను సామాన్య మానవుని కామన్ సెన్స్తోని ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటూ దాని ప్రకారం ప్రయత్నం చేసేవాడిని. కాబట్టి దానికి నిపుణులు ఉన్నారు, వస్తున్నారు, చూస్తారు, చెప్తారు. ఎక్కడ అయిపోయిందా? ఇంకా ఇంకా వినండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాటలు అవి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక భాష తప్పు చెప్పారు. నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు ఇక్కడ జరుగుతుంది. ఏంటి మాట్లాడితే నారాయణ గారు చంద్రబాబు నాయుడు రాజులు కూర్చొని మాట్లాడుకుంటారు. నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడుకోము. ఆయన ఒక బాధ్యత తప్పు చెప్పారు, ఆయన నమ్మకం. ఆ బాధ్యత నేను ప్రాపర్గా డిశ్చార్జ్ చేస్తాను. ఎప్పుడైనా ఆయనకి ఇది గాడి తప్పుతుందని తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అధికారులు చెప్పినా, లేదు పత్రికల్లో చూసినా, లేదు ఇంకో రకంగా ఆయన సమాచారం ఉంటే అప్పుడు పిలుస్తారు. పిలిచి ఏమంటే డిస్కస్ చేయండి అని చెప్పి ఏం జరుగుతుంది, ఏమవుతుందని అడుగుతారు తప్ప రోజు జరుగుతున్న డే టు డే యాక్టివిటీ వచ్చి కూర్చొని మాట్లాడే అడ్మినిస్ట్రేషన్ కాదు అయింది. ఏదో ట్రస్ట్ కిందవాడి మీద పని చెప్పండి, పని చేయాలన్న తత్వం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం తప్ప అన్నీ నేనే అనుకునే చంద్రబాబు నాయుడు లేకుండా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారితో. ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది అడ్మినిస్ట్రేషన్. రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. రాష్ట్ర రాజధాని చెప్పండి మీరు. నేను సూటిగా చెప్తున్నానండి, సూటిగా చెప్పాము. అవును ఉంది, అవును లేదు, ఉంది అంటే మీరు ఏమంటారు? ఎందుకు ఉందని అంటారు, లేదంటే ఎందుకు లేదని అంటారు. మరి ఇష్టం తెచ్చుకోవాలంటే మీరు సూటిగా నేను సూటిగా చెప్పండి. మీరే అంటున్నారు ఉన్నదంటే ఎందుకు ఉంచాలండి ఇక్కడే, ఏం ఇంకొద్దు పెట్టకూడదా అన్న. లేదండి ఎందుకు తీసేస్తారండి మీరు ఇక్కడ ఏం అందుకే చర్చ చేస్తాను. రేట్ అయ్యిందా? 100 మీటర్లు 90 నుంచి 100 మీటర్లు వెళ్తున్నారని చెప్పాను మీకు. నేను చెప్పానా? 100 మీటర్లు అయిపోయింది. 60 ఏంటన్నారు ల్యాండ్ వచ్చి ఏం చెప్పారు, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు. అందరూ ఇచ్చారు, సంతోషం. ఇక్కడే కాదు ఎక్కడికెట్టినా ల్యాండ్ పూలింగ్ రాజధాని అంటే ఎవరైనా ఇస్తారు, ఎవరు మానరు. సరే చంద్రబాబు అనుకున్నట్టు గొప్పగా తీసుకుందాం, ఇచ్చారు. ఆ రైతుల తరకి నిజంగా ఇచ్చిన వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫు కూడా మేము కూడా ఆ ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాటను కట్టుబడి ఉండి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ లేఅవుట్ 64 మంది లేఅవుట్, 64,000 మందికి ఎవరికి ఈ ల్యాండ్ పూలింగ్తో మళ్ళీ బ్యాక్ ఇస్తాం. ఫ్లాట్స్కి 64 మంది పేర్లు ఉన్నాయి. 64 మందికి ఓ లేఅవుట్ ప్రిపేర్ చేయాలి. మా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? అది అభివృద్ధి చేసి ఇస్తామని, ల్యాండ్ అభివృద్ధి చేసి ఇస్తామని. అభివృద్ధి చేసే వాళ్ళ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడే కాదు, మన విజయవాడలో చేసిన ల్యాండ్ పూలింగ్, విశాఖపట్నంలో చేసినా, ఎక్కడ చేసినా అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఇది మనం గుడాలో నుంచి మేము 2006లోనే చేసాం ఈ ల్యాండ్ పూలింగ్. ఇస్తున్నాం, చేసామా? ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ ఏదైతే ఉందో ఈ 64,000 ఎకరాలకి లేఅవుట్ ఇది అది డెవలప్ చేసి ఇవ్వడానికి టెండర్ పిలిచారు. ఎప్పుడు పిలిచారు టెండర్లు? డిసెంబరు 15-16 తారీఖులో పిలిచారు. అంటే ఎలక్షన్ ఇంకా 4 రోజులు ఉందనక పిలిచారు. ఎంత తెలిసింది దానికి కాస్ట్? 15,000 కోట్ల రూపాయలు. ఏది ఈ 60,000 ప్లాట్ల తాలూకు అభివృద్ధి చేయడానికి లేఅవుట్ డెవలప్మెంట్ 15,000 కోట్లు. 15,000 కోట్లు ఎంత అయింది చెప్పండి? ఎకరానికి ఎంత అయింది చెప్పండి? 35,000 ఎకరాలు మనం తీసుకుంది, 60,000 మందికి ఇస్తున్నాము. 60,000 మందికి 35,000 ఎకరాల తాలూకా ల్యాండ్ది 15,000 కోట్ల రూపాయలు 60,000 మందికి ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారు. అంటే డివైడెడ్ 15,000 కోట్లు తెస్తే ఒక్కొక్క ప్లాట్కి ఎంత అయిందో చెప్పమంటే డెవలప్మెంట్ ఛార్జ్ అక్కడ. దానికి ఇంకొక 15,000 కోట్ల రూపాయలు వచ్చి ట్రంక్ రోడ్లు, అంటే 30,000 కోట్ల రూపాయలు ఆ అభివృద్ధికి, ఆ ట్రంక్ రోడ్స్కి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. 60,000 ప్లాట్లకి, 60,000 ప్లాట్లకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే యావరేజ్ ఓ చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా 50 లక్షల రూపాయలు అవుతుంది లేదా? అంతే, 50 లక్షల రూపాయలు అంతే కదా సార్? అంతే. అంటే ఎకరం ఎంత పడింది మీకు?
ఇంకా 50 లక్షల రూపాయలు నిజంగా కొనుక్కుంటే ల్యాండ్ పూలింగ్ దొరకవా? ల్యాండ్ పూలింగ్ లేకుండా ఎక్విజేషన్ దొరకదు 50 లక్షల రూపాయలకి ఎకరం. మరి ఇదంతా తెలిసినా అదే మరి ఎందుకు అక్కడే అదే నాకు తెలియదు. నాకు దాంతోపాటు 100 అడుగులు లోతుకు వచ్చి ఫౌండేషన్ వేయాలి. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లం. ఇవన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రభుత్వం దాని ఇంత దుర్వినియోగం అవుతుంది, ఇంత చేస్తుంది, ఏం చేయాలరా అని చెప్పి బుర్ర బదులు కొట్టుకుంటున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది, బిహైండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఉన్న ఆలోచనలు ఏంటి, దేనికోసం అని తలలు బాదుకొని జుట్టు పీక్కుంటున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఏది ఇంక ఇవన్నీ మర్చుతారుగా మీకు చెప్తున్నవి. ఇవేంటి సెక్రటరియట్ ఇప్పుడున్నవన్నీ టెంపరీ, ఏది పర్మనెంట్ లేదు. పర్మనెంట్ సెక్రటరియట్కి ఆడ కట్టి డబ్బు కాదు ఇది, దానికోసం కడుతున్న కాదు ఇది. ఏది నేను చెప్పిన డబ్బు ఏదో పర్మనెంట్, దాని పేరు ఏం పేరు, హైకోర్టుకి కాదు, పర్మనెంట్ లేకపోతే అసెంబ్లీకి కాదు. అవన్నీ కాక ఈ డబ్బులు, ఈ ఫండ్స్ ఇవన్నీ ప్రజలకి ఏమైనా నేను దానికి నాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశం, నా తలరాత ఇవాళ ఈ మంత్రిగా ఈ శాఖ మంత్రిగా ఉన్నాను. మరి ఇది ప్రజలు చెప్పి తప్పు అంటే ఎలాగా? డొక్కతిడిగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, స్ట్రెయిట్గా చెప్పట్లేదు. ఇప్పుడు నాగరాజు అడుగుతున్నాడు ఏమని, నువ్వు ఏం చెప్తా మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పేయండి, మీరు ఉంచాలా తీయాలా? ఇప్పుడు చెప్పేయండి, ఉంచాలా తీయాలా? ఉంచితే ఏమిటి ఎంత డబ్బు ఖర్చు కదా ఏం చేస్తున్నాడు, తీస్తే మరి ఎలా తీసేస్తారంటే పాపం వాళ్ళందరూ ఏమవుతారని అంటారు. అంటే రాజధాని పైన ఎలాంటి స్టెప్ తీసుకుపోతారు? అందుకనే ఇప్పుడు కమిటీ చేస్తాం. ఓకే, ఒక నిర్దేశంతో ఒక మహావీరని ఇంకా మొత్తం 5 తిరుగుతోని ఒక మన రిటైర్డ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్వీనర్గా పెట్టి మొత్తం రాష్ట్ర 13 జిల్లాలను కూడా అధ్యయనం చేసి అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని, ఇంకా మళ్ళీ ఆ ప్రాంత అసమానతలు లేకుండా కూడా అని అభివృద్ధి చేయడం ఎలాగా, క్యాపిటల్ ఈ పరిస్థితుల్లో ఎంత దుర్యోగం, ప్రధాన దుర్యోగం అవుతుంది, ఇది అవసరమా, లేకపోతే దీని నుంచి ఓవరకు మెలగవుతాము, లేదు ఇక్కడే కట్టాలనుకుంటే ఏ రకమైన చర్యలు తీసుకొని ఏ రకమైన నిర్ణయాలు తీసుకొని మనం చేయాలి. అల్టిమేట్గా ఆ ప్రజలకు వచ్చి ప్లాట్స్ డెవలప్ చేసి ఇస్తున్నాము, అవి ఇచ్చి అది అందులో రాజీ పడడానికి వీల్లేదు, వాళ్ళకి అందాలి, వాళ్ళు శుభ్రంగా నివాసయోగ్యంగా అవన్నీ ఆ ప్రాంతాన్ని అంతా తయారు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇది కంటిన్యూటీ పాలసీ, కంటిన్యూటీ ఉంటుంది ప్రభుత్వం అనేది. ఇవాళ ప్రభుత్వం అయిపోయి ఇంకోటి కాదు. ఇవన్నీ మా ముందు ఛాలెంజ్లు, ఇవన్నీ కూడా శుభ్రంగా ఉన్న 5 సంవత్సరాలు హాయిగా ప్రభుత్వం ప్రజలిచ్చిన దాన్ని వచ్చి మంచి ఒక అద్భుతమైన దేశంలోనే మీరు రాజధాని కట్టి ఈ కార్యక్రమాలు చేస్తుంటే కాదు కదా. అమరావతిలో రాజధాని గురించి ఇన్ని గొడవలు ఎందుకు? మాజీ రాజధాని కర్నూలు ఉండగా కర్నూలులో పెట్టచ్చు కదా అని రాయలసీమ వాసులు కోరుతున్నారు. సరే, తప్పు. రాయలసీమ వాసులు కోరుకోవడం తప్పు కాదు, తిరుపతి వాళ్ళు కావాలని కోరడం తప్పు కాదు, విశాఖపట్నం వాళ్ళు కావాలని కోరడం కాదు, గుంటూరు సిటీలో ఉన్న ప్రాంత ప్రజలు మా దగ్గర నాగార్జున పెడితే తప్పని కాదు, అలాగే నూజివీడి ఫస్ట్ అనుకున్నారు వాళ్ళు ఆడడం తప్పు కాదు. ఇవన్నీ తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఈ పరిస్థితి వచ్చేప్పటి, లేకపోతే ఎవరు అడిగేవాడు కదా, ఈ విషయం లేదు కదా. శుభ్రంగా కట్టి ఉంటే ఈ 100 అడుగులు కిందకెళ్ళి, లేకపోతే ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎంత డబ్బుని ఖర్చు పెట్టి ఆలోచన చేస్తుంటే కాకుండా రాపోయింది. కమిటీ నివేదిక అనంతరము రాజధాని ప్రాంతాన్ని మార్చాలి అని సూచిస్తే ఖచ్చితంగా మారుస్తారా? ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫైండింగ్స్ ఇస్తారు, మనకేం తెలుసు. మనం తప్పు కదా, మనం ముందే ప్రభుత్వం వచ్చి మనం మాట్లాడామంటే వాళ్ళ మీద మనం ప్రెజర్ చేసినట్లు లెక్క. చంద్రబాబు నాయుడు వచ్చి ఎవరికి మన నారాయణ గారికి చెప్పి నువ్వు ఈ పని చెయ్యి, కమిటీ రిపోర్ట్ అన్నిటి లెక్క. అలాగే అంటా మనం తప్పు కదా. అది వాళ్ళందరూ చిన్నవాళ్ళు ఏం కాదు. అంటే నిర్ణీత కాల పరిమితి ఎంత పెట్టారు కమిటీకి? ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఏ రోజు అయితే వాళ్ళకి ఛార్జ్ తీసుకుంటారో ఆ రోజు నుంచి 6 వారాలు ఏమన్నాం. 6 వారాల తర్వాత రాజధాని పైన ఒక నిర్దిష్టమైన అంశం, రాష్ట్రంలో ఒక సమగ్ర అభివృద్ధి పైన ఒక నిర్ణయం వస్తుంది. ప్రస్తుతం అయితే 13 జిల్లాల అభివృద్ధి పైన మీరు దృష్టి సారించారు. 13 జిల్లాల అభివృద్ధి చెందాలనేది కోరిక. 100 రోజుల ప్రభుత్వ పరిపాలనపై వస్తున్న వ్యతిరేకతను
పక్కదారి పట్టించడానికే రాజధాని అంశం తెర మీదకి తీసుకొచ్చారు బొత్స అని కూడా ఒక వర్గం అంటుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, టీడీపీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆరోపిస్తున్నారు. చెప్పేదా ఇవాళ మనందరం మాట్లాడుకుంటున్నామా దీని గురించి? కాదు కదా. ఇది ఒక దగ్గర ఒక 45 రోజుల నుంచి జరుగుతుంది. మరి 100 రోజుల్లో 30 రోజుల్లో 40 రోజులు తీసేస్తే ఎన్ని రోజులు? మీ 40 రోజులు అంటే 40 రోజులకే 100 రోజులు అయిపోయిందా? నాకు ఏం మాట్లాడివి? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే ఇది ఒక వర్గం, ఇదొక కామెడీలో వచ్చిన జబ్బు వచ్చే, కామెడీలో వ్యాధి వచ్చిన సెక్షను ఇది. పచ్చకామర్లో వచ్చిన సెక్షన్ అంటారా? ఈ సెక్షన్ వాళ్ళు ఆడుతున్న మాటలు తప్ప ఎవరు ఆడుతున్నారు చెప్పండి? ఎవరు ఊరికే దీని ఆతృతం మాడుతుంది? ఎవరు మాడుతున్నారు? ఈ మన ప్రాంతంలో బాగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి మెయిన్, లేకపోతే సుజనా చౌదరి, అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇటీవల ఎప్పుడో పాపం అతనే తప్పు అతనే అనలేదు. ఏదో చిన్నది అనేటప్పటికి ఏదో అన్నారు, నువ్వు అమ్మమ్మ అని చెప్పండి, మళ్ళీ ఆయన మాట మార్చుకున్నాడు. ఏంటి అలా అబ్బాయి, లేకపోతే పక్కన ఉన్న దేవుని అమ్మ, ఇలాంటి ఓ సెక్షన్ పచ్చగా వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఎవరో మిగతా వాళ్ళ కొత్త పడడానికి కనుక మంది మాకు ఒకళ్ళిద్దరినో మాట్లాడే వాళ్ళు చేర్చుకుంటారు తప్ప ఇది నష్టం ఎవరికి? దేశం గర్వించదగ్గ రాజధాని మన రాష్ట్రంలో చూడొచ్చు అంటారు మీ హయాంలో? ఎస్ అది కరెక్ట్ పాయింట్. దేశం గర్వించదగ్గ రాజధాని చూడవచ్చు మనం. మన దేశం గర్వించదగ్గ వ్యవహార శైలి, ఆ పదమైన పరిపాలనని, ఆ విధమైన అభివృద్ధిని ఈ రాష్ట్రం ఇస్తుంది. అందుకే ప్రపంచం అద్భుతంగా ప్రపంచం ఇచ్చేది ఇది ఎవరు చెప్పేది? తినడానికి తిండేది మేసాల సంపంగా ఉండేటట్టు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ ఫైనాన్షియల్ రిసోర్స్ వచ్చిన తర్వాత ఇవాళ పరిస్థితులు ఏంటి? మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి? ఏ రకంగా ఈ 5 కోట్ల మందిని ఆదుకోవాలి? వాళ్ళందరికీ కూడా ఎలాగా కొడుకు కూడా నీడ ఏ రకంగా ఇవ్వాలి అనేది మన ముందు ఉన్న ఛాలెంజ్లు. దాంతోపాటు పరిపాలన చేయడానికి మా రాజధానికి ఇవ్వాలని అది మన ఛాలెంజ్. 5 సంవత్సరాలు వృధా చేసేసి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ ఉంటే అర్ధరాత్రి ఓటు కేసులో వచ్చి హైదరాబాద్ పరిగెట్టు అక్కడ పారిపోయి వచ్చి అతని తాలూకా వీక్నెస్ కోసం, అతని రాజకీయ మనుగడ కోసం ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా ఇబ్బంది పెట్టి తాకట్టు పెట్టి ఈరోజు మాట్లాడితే అప్పుడు ఇచ్చాడు నాకు మాట్లాడడానికి. అందుకే కదా ప్రజలు చీకొట్టారు. 10 సంవత్సరాలు అక్కడ ఉండి శుభ్రంగా ఈ రాజధాని కట్టుకొని ఎక్కడో ప్లేస్ ఎంచుకొని మంచిది ఎంచుకుంటూ ఇప్పటికి రాజధాని వచ్చేస్తుంది కదండి. దానికోసం ఎంత ఆర్కిటెక్ట్లో ఫస్ట్ వచ్చి జపాను వాడు ఏమి ఇచ్చాడు? జపాన్ వాడు ఏమని చెప్పాడు? ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా సరే అవినీతితో నిండిపోయి ఉంది. వాళ్ళ అభివృద్ధి కన్నా ముఖ్యం, వాళ్ళకి ఏం కావాలో ముఖ్యం. దాన్ని మనం మీట్ అయితే తప్ప, దాన్ని అడ్రస్ చేస్తే తప్ప ఇక్కడ ఈ కార్యక్రమాలు జరగమని చెప్పి ఫర్గట్ దట్ నేమ్ దట్ ఆర్కిటెక్ట్ టోక్యో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అఫీషియల్ స్టేట్మెంటే కదండి. ఇది అయిపోయిందా? మరి నువ్వు ఎవరో లండన్ తీసుకొచ్చావు నార్మల్ ఫాస్ట్ అని, అతనికి ఒక ఇండియా పార్ట్నర్ అని చెప్పి హైదరాబాద్లో ఉన్న పచ్చకామలో ఉన్న వాళ్ళని వాళ్ళకి వచ్చి పార్ట్నర్గా చేర్చావు. దగ్గర సుమారు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజు కింద చెల్లించావు. ఏమొచ్చిందంటే అక్కడ అన్ని టెంపరీ తప్ప రాజధాని డిజైన్ లేడానికి సినిమాల్లో ఉన్న ఆ బాహుబలి డైరెక్టర్ గారు ఉన్నారు, ఎవరండి ఆయన? రాజమౌళి గారు. చాలా పెద్ద ఆయనకు ఒక ఆయనకు ఈ ఫీల్డ్లోనే డైరెక్షన్లోనే సంతోషం. ఆయన మనం పూడుకుంటాం. ఆయన తీసుకొచ్చి రాజధానికి వచ్చి డిజైన్లు ఇమ్మంటావు. వినడానికి ఏ రకంగా అవుతుంది ఇవన్నీ? ఆయన తీసుకొచ్చి పెద్ద ఇక్కడ మనం ఈ ఫిలిం సిటీ తయారు చేయాలి, లేకపోతే ఈ నగరాన్ని అంతటిని ఒక ఈ డెవలప్ చేయాలి, ఈ సంస్కృతి పరంగా డెవలప్ చేయాలి మనం. దీనికి ఒకటి నాకు ఏదైనా ఒక ఐడియా చెప్పండి అన్నామంటే అర్థం ఉంది. ఆయన దానికి కావాల్సి తగ్గట్టు అని చెప్తారు. అంతేగాని మొత్తం మీద నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరమే రాజధాని పైన ఒక స్పష్టమైన సందేశం బయటకు వస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి పైన ఒక స్పష్టమైన అవగాహన. అందుకనే ఎందుకు టెక్నికల్ పీపుల్ వాళ్ళు ప్రపంచాన్ని చదివేశారు, వాళ్ళ దేశాన్ని చదివేశారు. రాష్ట్ర రాజధాని సాంకేతిక పరంగా కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందో అక్కడ కండిషన్స్ అన్ని చూసుకుంటారు.
అవన్నీ ఎన్విరాన్మెంటల్ కండిషన్ చూసుకోవాలి, ఫైనాన్షియల్ పరిస్థితులు చూసుకోవాలి, దాంతోపాటు లీగల్ ఎక్స్పర్ట్ చూసుకోవాలి, దాంతోపాటు ప్రజలకున్న అలవాట్లు ఆచరణలు వాళ్ళకున్న వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి, అక్కడ నీరు వాతావరణ పరిస్థితులు చూసుకోవాలి, అన్నీ కలిపి కూర్చుకోవాలి. అంతేగాని నా నిద్రలో కళ వచ్చింది లేకపోతే మా మేనత్ గారు అబ్బాయి పక్కనే ఉన్నాడు, ఆ పక్కనే నేను కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఎలాగండి? కరెక్ట్ కాదు కదా. రాష్ట్ర రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించవచ్చు అంటారు రాష్ట్ర ప్రజలు. ఎస్, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన అదే, ఆయన తాలూకు తపనదే. ఈ రాష్ట్రం ఈ దేశంలో ఒక యూనిక్గా ఉండాలండి, ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి. మరి సంపద ఎలా సృష్టిస్తారు మీరు? మనకి సంపద ఎలా వస్తుంది? సంపదను సృష్టించే కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? దానికి తగ్గట్టే సంపద వస్తుంది. మనకు ఆదాయం లేదు, లోటు బడ్జెట్. ఇప్పుడు రాజధాని అంటే ఆదాయం అంటారండి. 4 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే 4 ప్రాంతాలు అదే ఆదాయం కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, వెల్త్ క్రియేట్ చేశాను. రియల్ ఎస్టేట్ అక్కడేది పడిపోయింది, అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదు నాకే తెలియదు. కానీ ఇవాళ విజయవాడలో పెరిగింది, గుంటూరులో పెరిగింది, ఇది నెల్లూరులో పెరిగింది, విశాఖపట్నంలో పెరిగింది, తిరుపతిలో పెరిగింది. విశాఖపట్నం పక్కన విజయనగరంలో పెరగలేదా? విజయనగరం ఆటోమేటిక్ చిన్న మీకు తెలిసే పూర్వం విజయనగరంలో 2004 ముందు 5,000 రూపాయలు 10,000 రూపాయలు మన ఎకరం. రాజశేఖర్ గారు ధర్మ అంటూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు 20,000, 25,000, 1,00,000, 2,00,000, 5,00,000. ఇప్పుడు 5 నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ అయితే 1 కోటి రూపాయలు అయిపోయింది మా దగ్గర. అది ఇప్పుడు అయింది, అది అంటుంది. 13 జిల్లాలు సమానమైన అభివృద్ధిని చూడొచ్చు. ఇక ఈ దాడుల గురించి మనం ఒకసారి చూస్తే గిన గతంలో వినాయక చవితి సందర్భంగా తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి పైన దాడి జరిగింది. కుల దూషణ కులంతో దూషించారు. అంటే ఏంటంటే ఆవిడ మీద జరిగింది. తెలుగుదేశం పార్టీకి బడుగు వర్గాలనే బలహీన వర్గాలనే ముఖ్యంగా హరిజనులు గిరిజనులు అంటే వాళ్ళకి చాలా చులకన భావం. మాది బడుగుల పార్టీ, బీసీల పార్టీ అంటారు కదా వాళ్ళు. అదే మాటల వరకే, క్రియలో ఎక్కడా లేదు. మీకు చూడండి, ఎవరైనా పర్మనెంట్గా పూర్వం నుంచి ఆ పార్టీలో హ్యాపీగా ఉన్న వాళ్ళని బడుగుల్లో ఉంచమంటామనండి, ఎవరు ఉండరు. కామెంట్లు వచ్చే వాళ్ళు తప్ప. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఆ ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా చితికల పడబోతుందో అనేసి మేము విజయం సాధించబోతున్నామని టీడీపీ ఇప్పుడే డంకా బజాయిస్తుంది. ఎవరు డంకా బజాయిస్తారు? టీడీపీ ఎక్కడ వాళ్ళకి అయ్యో నేనట జరిగిన ఇన్సిడెంట్ కానీ మొన్న జరిగిన ఫ్యాబ్రికేటెడ్ కానీ ఇలాంటి వాటితో వచ్చి వాళ్ళంతా అనేసుకుంటే అయిపోద్దా? జనం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, జనంకి ఏం కావాలంటే అది తెలుస్తుంది. అసలు ప్రజలకు కావాల్సిన ఇష్యూ మీద ఈ 100 రోజులే దేని మీద వీళ్ళు అడ్రస్ చేస్తూ మాట్లాడి చెప్పనండి. ఈ 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిర్దిష్టంగా ఇదిగో ఈ ప్రజా సమస్య మీద మేము పోరాటం చేశాము అడిగామని చెప్పనండి. ఎంతసేపు ఆ కార్యకర్తకు వచ్చి ఊళ్ళో తగిన చిన్న తగుని తీసుకొచ్చి జరిగింది అంటారు కదా. రాష్ట్రంలో ప్రధానికానికి సమగ్రంగా ఇగో ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని మేము అడ్రస్ చేస్తాం, ఈ ఇష్యూ మీద మేము పోరాటం చేద్దామని చెప్పనండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా, మన నవరత్నాలు జన రంజకంగా ఉన్నాయి కానీ పాలన మాత్రం జన విరుద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదండి. ఆయనకి ఏంటి విరుద్ధంగా చెప్పరండి. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆయన ఏం చెప్తే దీనికి వచ్చి ఎన్ఆర్ఎస్ చేస్తూ ఈయన చెప్తుంటాడు, మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు తాలూకా భాషను తీసుకుంటే ఎక్కడ డిఫరెన్స్ ఉందో చెప్పండి. వాళ్ళు పంపిస్తారు నోటి ఈయన చదువుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు తప్పేముంది, ఆయన టార్గెట్ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మరి ప్రభుత్వాన్ని మాట్లాడాలా, ముఖ్యమంత్రి మా ప్రభుత్వం మాట్లాడాలా, అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలా, లేకపోతే ఇంకెవరితో మాట్లాడాలి. కాబట్టి ఆయన నిర్ణయించుకున్నాడు. తప్పేముంది, మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేమి బాధపడట్లేదు, నేను నెలకొని చనిపోయి నేనేమి భయం పడట్లేదు, పారిపోవట్లేదు. వాస్తవం కదా, నేను వాస్తవం గవర్నమెంట్. ప్రభుత్వ పాలన పైన ప్రజా వ్యతిరేకత ఉందా లేదంటే పాజిటివ్ గా ఉందా అని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికలు అద్దం పట్టబోతున్నాయి అంటున్నారు. ఎవరండి అంటున్నారు? టీడీపీ వారు. ఒక నిజంగా స్థానిక సంస్థలు వాళ్ళు పుస్తకం ఇప్పుడులాగే కొట్టుకుపోయారు అనుకో, మొత్తం పార్టీని దుకాణం మూసేస్తారు. అడగండి, ఆ లిమిటెడ్ కంపెనీ క్లోజ్ చేస్తారు. అడగండి, మీరే సూటిగా అడగండి. కెమెరా మీరు అడగండి. నేను ఎప్పుడు నాకు రాజకీయాల్లో ఛాలెంజ్లు చేయడం అలవాట్లేదు. నేను ఛాలెంజ్లు చేయను, అలాంటి విషయాలు నేను పోను.
నేను ఎప్పుడు, ఎందుకంటే రాజకీయాలు నిరంతర ప్రక్రియ ఇది. సరే ఏదేమైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ల ఎన్నికల్లో విజయం సాధిస్తే బొత్స గారి యొక్క ఇదే, ఒకవేళ ఓటమి చెందితే కూడా మీరే బాధ్యత వహిస్తారా? పూర్తిగా కానీ అందులో కానీ విజయం సాధిస్తే అది మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి తాలూకా ప్రతిబంధనలు. ఓటమి చెందితే 100% సాధిస్తాం, విజయం సాధిస్తాం. ఓటమి చెందితే చంద్రబాబు అనే సమస్య లేదు, శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఆ సమస్య లేదు మీకు. నాగరాజు నిజం వెళ్ళింది సార్, ఎందుకు చెందుతామంటాను నాకు ఏంటి నష్టపెట్టాం ప్రజలకు అంటున్నాను. గత ప్రభుత్వం కంటే ఏమిటి మేము తప్పు చేస్తామని అంటున్నాను. వాళ్ళకంటే ఏ పని చేసినా అన్నీ మంచి పనులే. ఇంత ఏదో చిన్న 1% 2% 100 times ఎందుకు ప్రజలు ఎందుకు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. వెళ్తాయి అది అనుకుంటున్నా. వైసీపీ సోషల్ మీడియా చతికిల పడిపోయింది, అది పని చేయట్లేదు, దాని ద్వారా అసలు ప్రజలకు వివరించలేకపోతున్నారు. అంటే ఒక విషయం ఉంటుంది మీకు, అధికారం వచ్చినప్పుడు వచ్చి ప్రజలతో యాటిట్యూడ్ ఆ పార్టీని చూడడం ఒకలాగా ఉంటుంది, అపోజిషన్ ఉన్నప్పుడు చూసే యాటిట్యూడ్ ఒకలాగా ఉంటుంది, అపోజిషన్ ఉన్నవాడు పనిచేసే విధానం ఒకలాగా ఉంటుంది, అధికారంలో వచ్చినప్పుడు పనిచేసే విధానం ఒకలాగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా అనిపిస్తుంది. అదే మేము వచ్చి 100 మంది అధికారులు ఉన్నాము, మేము ఏదైనా సరే మాట్లాడినా 100 మంది మాట్లాడితే ఇద్దరితో ముద్దో క్యాచ్ చేస్తారు. అపోజిషన్లో ఇద్దరు మాట్లాడినా వాళ్ళు 100 మంది మాట్లాడేది ఉంటుంది. ఎందుకంటే అది మీడియా తత్వం, అది దాని గురించి పెద్ద పట్టించుకోగలేదు. మనం పని చేస్తున్నాం లేదా, అది ప్రజలకు అందుతుందా లేదా, దట్స్ ఆల్. మాకైతే నమ్మకం ఉంది, ఇది స్టేట్ అవే ప్రజలకు వచ్చి రీచ్ అవుతుంది. కాబట్టి దాని ఫలాలు మాకు 100% ఇప్పుడు కాదు, ఇంకో 20 సంవత్సరాలకు కూడా రాష్ట్ర రాజధాని విషయంలో పొంతన లేని సమాధానం చెప్తుండడంతో రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని పరిధిలో 54,000 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు ఆగిపోయాయి అని చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతుంది కదా, రేపు అడగండి సార్. మొదటి ఇంటర్వ్యూ చేశానండి, ఇంటర్వ్యూ చేస్తే డిసెంబర్ నెలలో మీరు వచ్చి టెండర్లు పిలిచారంట, 36,000 కోట్లకి టెండర్లు పిలిచారంట. ఆ 36,000 కోట్ల టెండర్లు పెట్టడం సరే, 5 సంవత్సరాలు వచ్చి కాలయాపన చేసి ఇక అంతా కూడా ఎంజాయ్ చేసి ఆఖరికి టెండర్లు పిలిచారంట మీరు, అదనేది. మరి ఆ 36,000 కోట్లకి ఫైనాన్షియల్ టైప్ చేశారా? ఆర్థిక సంస్థలతోని అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇదిగో ప్రభుత్వం బడ్జెట్లు ఎంత కేటాయింపు లేదు, బ్యాంకుల నుంచి ఎంత, దాని నుంచి సెక్యూరిటీ చేసిన నేషనల్ బ్యాంక్ నుంచి లేదు, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలని కోరాము, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర మా ప్రామిస్ ఉంది, లేదు ఇంకొక వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంత ఇస్తున్నాం దాని ప్రామిస్ ఉంది, లేదు ఇంకో దేని ఎంత ఇస్తున్నాం ప్రామిస్ ఉంది అని చెప్పి 36,000 కోట్లకి మీరు ఫైనాన్స్ టైప్ చేస్తారు అడగండి. ఏమీ లేకుండా 36,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచేసి ఎలక్షన్ల ముందు వచ్చి వాళ్ళకి కొందరికి వచ్చి అగ్రిమెంట్లు సైన్ చేసి అందర కిక్ బ్యాక్లు కొట్టేసి కొందరికి వచ్చి మొబిలైజేషన్ ఇచ్చేసి ఊరుకున్నారు. ఎలాగండి ఇది ప్రభుత్వం పనితీరండి, ఇది ధర్మం అండి, ఇది ధర్మం. చంద్రబాబు నాయుడు గారు 54,000 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయి అంటున్నారు కదా, ఇదే అభివృద్ధి. 6,000 కోట్లు టెండర్లు పిలిచినప్పుడు 54,000 కోట్లు అని అంటున్నారే. అదే ఈ 54,000 కోట్లు ఏంటంటే అభివృద్ధి పనులు అయిపోయింటున్నారా ఇది రాజధానిలోన? ఈ 36,000తో కలిపి 54,000 చెప్పలేదు. 54,000 ఆ సంఖ్య తప్పు. 36,000 కోట్లు ఇది, దానికి ముందు ఇంకో 10,000 కోట్లు. సుజనా చౌదరి గారు అంటే రాజధాని భూముల విషయంలో సుజనా చౌదరి గారి పాత్ర ఉంది, అది ట్రేడింగ్ జరిగింది అంటున్నారు కదా, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు కదా, అంటే వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చర్యలు ఆయన ఏమన్నాడు ఆ రోజు అతని, మేమేది నాకు 1 సెంటు భూమి లేదని చెప్పన్నారు. నేను ఆ పేరు కూడా ఎత్తే అన్నాను. నిన్నే ఒక పత్రికలో చూశాను, ఒక మాజీ మంత్రి గారు, కేంద్రంలో మాజీ మంత్రి గారు, ఆయన వచ్చి అన్నారు నాకు 1 సెంటు భూమి కూడా లేదంటున్నారు. ఏంటి ఇన్సైడ్ ట్రేడింగ్ నాకు తెలియదు అంటున్నారు. దమ్ముంటే ఛాలెంజ్ దమ్ముంటే చెప్పండి అంటున్నారు. నేనేదో దమ్ము గిమ్ము చెప్పలేను కానీ ఆయన మళ్ళీ కానీ ఆయన కానీ రీట్రీట్ చేసి చెప్పండి అంటే చెప్తాను అంటే మన్నాడు వచ్చి మీరు సోదరుడు అడిగాడు, నేను అప్పుడు ఛాలెంజ్ చేస్తాను నేను చూపెట్టమని అంటే అప్పుడు మన్నాడు పెట్టి 124 ఎకరాలకి ఎంతకో మర్చుతాను ఇంకా ఎక్కువ ఉందనుకోండి అని చెప్పాను. ఇతను వచ్చి ఇప్పుడు వచ్చి వాళ్ళు సిస్టర్లో ఏదో అవుతారు, కజిన్ సిస్టర్లో తెలియదు నాకు, సిస్టర్ అవుతారు. ఇతను వచ్చి కజిన్ బ్రదర్ సో అండ్ సో పేరు, ఇతను వచ్చి ఆ కంపెనీ డైరెక్టర్, ఇవన్నీ అని చెప్పారు. చెప్తే మన్నాడు మళ్ళీ పెట్టి కాదు సిస్టర్లు అన్నారు. సరే ఓకే ఎవరెవరు వాటర్ మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ నా తాతల నాటి భూములు అన్నాడు నేను, మా పూర్వీకుల తలకి అవి నాకు దక్కలయ్యేవన్నాడు. నాకు తెలియదు అమ్మాయికి నేను మా ఆయన తెలియని వాళ్ళు వ్యాపారాలు గట్రా బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి
పూర్వీకుల భూములు అయితే మరి రాజధాని ప్రకటించిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలండి? సెటిల్మెంట్లుగా రాసుకుంటాం పూర్వీకులతో అయితే. ఇంకో నీకు ఎంత వాటా వచ్చింది, నీకు ఎంత వాటా వచ్చింది, ఈ వాటా రిజిస్ట్రేషన్ ఎందుకు జరిగి వాళ్ళ పేర్ల మీద మన పేర్ల మీదకి కారణం ఏంటి? పూర్వీకులు అయితే దానికి మరి సమానం లేదు. ఇది ఇక చర్యలు అంటారా? ప్రభుత్వం దానికి ఒక కమిటీని వేసాం, దానికి విజిలెన్స్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐడి అంతా వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, ఇలాంటి అన్యాయకాంత భూములు వాళ్ళు, బలవంతంగా లాక్కున్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రజెంట్ బొత్స సత్యనారాయణ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో తీసుకుంటే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవినీతి అనేది పెచ్చిరిల్లిపోయింది. ఎల్ఆర్ఎస్ కావచ్చు, బీపీఎస్ కావచ్చు, ఏదైనా కూడా మొత్తం ఏదో చేయి తడపందే పని చేయని పరిస్థితి. వాటిని ఎలా ప్రక్షాళించబోతున్నారు? ప్రక్షాళన ఎలా తీసుకున్నారు? అన్ని స్ట్రీమ్లైజ్ చేస్తున్నాం. కొత్త అంటే మున్సిపాలిటీలలో అంటే పురపాలికల్లో కొత్త సంస్కరణలు ఎలా? గత 3 రోజుల కిందటే అందరూ 110 మున్సిపల్ కమిషనర్స్ని, దానికి ఉన్న అనుబంధం టౌన్ ప్లానింగ్ని, అందరిని అన్ని డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి 2 రోజులు వర్క్షాప్ కూడా పెట్టాము. వాళ్ళకు విధి విధానాలు చెప్పాము, వాళ్ళకు టైం లైన్ పెట్టాము, వాళ్ళకి పరిస్థితులు పెట్టాము, ప్రతి ఒక్కరు చెప్పాము. ఎక్కడైనా సరే మీకు కావాల్సిన ప్రభుత్వం మీది, మీకు ఏ కంఫర్ట్ కావాల్సిన కంఫర్ట్ ఇస్తాం. మీరు అడిగిన దాని ఉద్యోగ ట్రాన్స్ఫర్లు మీకు ఇచ్చాము. మీకు ఏమి మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా పని మీరు కానీ అడ్రస్ చేయకుండా మీరు లేట్ చేసి డిలే చేయడం కానీ, దాని నుంచి ఏమైనా మీరు ఆశించడం కానీ, అవినీతి కానీ జరిగిందంటే మాత్రం ఉపేక్షించేది లేదు. గతం కదా అయిపోయింది, పక్కన పెట్టేయండి. మీరు మాత్రం ఇక్కడ నుంచి ఏం చేస్తే బాగోదని చెప్పి ఈ 100 రోజుల్లో ఎక్కడా కూడా నాకు కంప్లైంట్ రాలేదు. మున్సిపాలిటీలో లేఅవుట్ అంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం భయపడే పరిస్థితి. అన్ని నిబంధనలు ఉన్నా కూడా టౌన్ ప్లానింగ్ అది ఏదో ఒక కొర్రి వేసి ఆపేస్తున్నారు. నిజంగా టౌన్ ప్లానింగ్ అంత ఆపేస్తే పర్వాలేదు, ఇలా ఆపట్లేదు. ఓకే, నా దృష్టికి వచ్చింది ఏంటంటే అంటే డబ్బులు ఇస్తే కంటిన్యూ చేస్తున్నారు, ఇవ్వకపోతే ఆపేస్తున్నారు. అది తప్పు జరుగుతుంది. మీరు చెప్పింది జరుగుతుంది, రెండోది చెప్పింది జరుగుతుంది. అదే దాని మీద దానికే గట్టిగా చెప్పాము. ఇప్పుడు ఎందుకు ఎంతవరకు కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లేదు ఇంతకుముందు పూర్వకాలం నుంచి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రెగ్యులేషన్ చట్టం తేపోతున్నాము. అనాథరైజ్డ్ లేఅవుట్లని దానికి కావాల్సిన నిబంధనల ప్రకారం లేఅవుట్లకి అప్రూవ్ చేస్తూ, ఇంకా ఫ్యూచర్లో నుంచి వస్తే లీగల్గా వాళ్ళు చట్టపరంగా ఏదో శాంక్షన్ చేసి ఫైన్ వేయడమే కాదు, అవసరమైతే అలా ఇంపోజ్ చేస్తూ వాళ్ళు జైల్లో పెట్టే పరిస్థితి కూడా చేయాలనేది కూడా చట్టాన్ని తీసుకురాబోతున్నాము. ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపే ఇంకో 4 రోజుల్లో దాని మీద అందరినీ పిలుస్తున్నాం. రాష్ట్రం అంతా పిలిచి వర్క్షాప్ ఒకటి పెట్టి అందరితో ఒపీనియన్ తెలుసుకొని దాన్ని అంతా ఫేమ్ చేసి దాన్ని అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిర్ణయం చేద్దామని చెప్పుకున్నాం. అవినీతి రహిత మున్సిపాలిటీలను చూడొచ్చు అంటారు మీ హయాంలో? చూడండి, టైం కావాలి, జరగాలని కోరుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ స్కూళ్ళల్లో కొత్త సంస్కరణల కోసం మీరు ఏం చేయబోతున్నారు? సంస్కరణలకు ఎలాగ ఆల్రెడీ మనం 1 వీక్ బ్యాక్ సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్రం అంతా మున్సిపల్ అండ్ రూరల్ కూడా ఇప్పుడున్న స్కూల్స్ని వచ్చి అప్గ్రేడేషన్ చేయాలి, ఉన్న స్కూల్ని ఇంప్రూవ్ చేయాలి. అందుకని చెప్పి 1/3 అంటే 3 ఫేస్లో చేయాలని చెప్పి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బౌండరీస్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, దానికి ఉన్న టాయిలెట్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన ఫర్నిచర్ కానీ, దానికి కావాల్సిన ఐటీ ఫెసిలిటీ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ చేయాలి. ఎంత అవుతుంది అనేది ప్రతిదీ ఎస్టిమేట్స్ చేయమన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ ఇంకో బ్యాంక్స్ టైప్తో చేస్తూ 3 సంవత్సరాల్లో 3 ఫేస్ల్లో మొత్తం ఉన్న ఎన్ని స్కూళ్ళు ఉన్నాయంటే 45,000 స్కూల్స్ ఉన్నాయి. అర్బన్లో, రూరల్ 15,000 లెక్కని ఇవన్నీ చేయాలనేది డిసైడ్ చేశారు. ఆ పనిలో ఉన్నాం. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మొత్తం వేతనాల పెంపు కావచ్చు, వాళ్ళ యూనిఫామ్ కావచ్చు, వాళ్ళకి ఇతరత్ర సదుపాయాలు కావచ్చు కల్పించే అంశంలో ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోబోతుంది? వేతనానికి అప్పుడే పారిశుద్ధ్య కార్మికుడికి ఏదైతే ఉందో 18,000 రూపాయల జీతాన్ని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ ప్రకారం చాలామంది అన్నారు, సరే ఒకసారి 18,000 ఇస్తే ఏం బాగుంటుందంటే, ఆ పని ఎవరైనా మానవ మాత్రం చేయగలరా చెప్పు, చేస్తున్నప్పుడు మనం వారి దగ్గర చేయడానికి వీళ్ళే 18,000 ఇవ్వాల్సింది అన్నారు. 18,000 రూపాయలు ఇస్తున్నాము. అది కాకుండా ఇంతకుముందు 279 జీవో తీసుకొచ్చి మొత్తం అంతా కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టేసి రాష్ట్రం అంతా ఒక 2 ముగ్గురికో ఇచ్చి వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు వచ్చి 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు లంచాలు తీసుకొని చేసే పరిస్థితి ఉంది.
ఇప్పుడు ఏదైతే టర్మ్ అయిపోతుందో అయిపోయిన దాని వల్ల వెంటనే క్లోజ్ చేయమన్నాం. చేసి ఏ మున్సిపాలిటీ ఉందో మున్సిపాలిటీ ఆ కమిషనరే లోకల్గా ఉన్న మెప్మా సంస్థ కానీ జిల్లా సమైక్యులు కానీ తద్వారా వాళ్ళని పర్మనెంట్తో పాటు శాంక్షన్ పోస్ట్ ఎంతమంది ఉందో దాన్ని అవుట్సోర్సింగ్ తీసుకోవాల్సి వస్తే తీసుకోమన్నాం. తీసుకొని వాళ్ళకి వచ్చి 1% 1% ఆ సంస్థకి ఇచ్చి మెప్మాకి కానీ లేకపోతే సమైక్యులు కానీ తర్వాత టీఎల్ఎఫ్స్ కానీ వాళ్ళకి ఇచ్చి తద్వారా వాళ్ళందరినీ పనిచేయించాలని చెప్పాము. వాళ్ళందరికీ కూడా ఐటీ వచ్చాము. రోజు మార్నింగ్ హైదరాబాద్కి స్కాన్ చేయడం, వాళ్ళ టైంకి వెళ్ళడం అన్నీ కూడా కార్యక్రమాలన్నీ పెట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేస్తూ ఈ వార్డ్ సెక్రటరీలు వచ్చారు కదా, అందులోనూ సెక్రటరీ శానిటేషన్ సెక్రటరీ కూడా అంటే హెల్త్ సెక్రటరీ కూడా ఉన్నాడు. ఆ సెక్రటరీకి వచ్చి ఆ వార్డులో జరుగుతున్న ఇవన్నిటి కూడా మానిటరింగ్ కూడా చెప్తున్నాం, ఈ లింక్ చేస్తున్నాం. చేసి ఇది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీకు దీని ఫలితాలు ఒక 2 monthsలో దీనికి అక్టోబర్ 2 నుంచి వార్డ్ సెక్రటరీస్ వస్తారు. మీకు జాన్యువరి నుంచి దీని ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్నెస్ జనకు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చింటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు కదా, మున్సిపాలిటీలో చాలా మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మున్సిపాలిటీ ఎక్కువ లేరు. కాంట్రాక్ట్ సిబ్బంది ఉంది ఎక్కువ. ఎక్కడంటే మీకు ఎడ్యుకేషన్లో హెల్త్లో ఉన్నారు, హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్నారు. నిన్నే సమావేశం జరిగింది మా క్యాబినెట్ సబ్ కమిటీ, నిన్న సాయంత్రం జరిగింది. అందులో ఫైనాన్స్ మినిస్టర్ గారు, పిఆర్ మినిస్టర్ గారు, నేను, అలాగే పవర్ మినిస్టర్ గారు అందరం కూడా అటెండ్ అయ్యాం దానికి. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రావాలి, మిగతా డిపార్ట్మెంట్స్ రాలేదు, అది కూడా తీసుకొచ్చి పెట్టమన్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, టైమ్ స్కేళ్ళు, అలాగే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ వర్గాలు ఉంటున్నాయో అందరినీ కూడా మనం తీసుకొచ్చి పెట్టమన్నాం. పెట్టిన తర్వాత అప్పుడు దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళని ఒకవేళ అబ్జర్వ్ చేయవలసి వస్తే ఏ రకంగా అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకున్న మరి కోర్టు నిబంధనలు ఏంటి, అలా ఆ కార్యక్రమం అవన్నీ చూసుకొని లీగల్గా మళ్ళీ ఇబ్బంది రాకుండా చూసుకునే పరిస్థితులు ఉన్నాయి. అవన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. పురపాలక శాఖ మంత్రిగా పట్టణాభివృద్ధిపై బొత్స గారి మార్క్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? గవర్నమెంట్ మార్క్ ఉంటుంది డెఫినెట్గా. ప్రత్యేకంగా బొత్స గారి మార్క్ అంటే నాడు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బొత్స గారు తీసుకున్న సంస్కరణల వల్ల ఈరోజు పట్టణాభివృద్ధిలా జరిగిందని చూపించుకోవడం మీ మార్క్ ఎలా ఉండబోతుంది? ఉంటుంది. ఏది ఉన్నా సరే అల్టిమేట్గా వచ్చేది గవర్నమెంట్గా దాని తాలూకా పేరుది సమిష్టి కృషి. ఇది ఒక పురపాలక సంఘం చేస్తే సమిష్టి కృషి. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆయన తాలూకు విజన్తో ముందుకెళ్తాము. తప్పకుండా డెఫినెట్గా దాంట్లో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. డెఫినెట్గా దాంట్లో పీపుల్లోని అవేర్నెస్ తీసుకొస్తాము. దాంతోపాటు యూనిక్గా మేము చేసిన రిఫార్మ్స్తో ఈ పీరియడ్ వచ్చి అందరికీ కూడా మీరు అన్నట్టు యూనిక్గా తెలుస్తుంది కూడా ఫ్యూచర్. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పై స్థాయిలో ఉన్న అవినీతి అధికారులపైన ఎలా కొరడా చూపించబోతున్నారు? ఇది కూడా చూపించట్లేదు సార్. మనం టైట్గా ఉండి మనం స్ట్రిక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ సెటరేట్ అవుతాయి. మనం కొద్దిగా లూజ్ ఇస్తే వాళ్ళు కూడా లూజ్గా ఉంటారు. అంటే ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఉంటారు ఎప్పుడు ఉంటున్నాము. రివర్స్ టెండరింగ్ కారణంగా పోలవరం ప్రమాదంలో పడింది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రి కూడా అన్నారు. సార్ నాదే కొడుతున్నాను, పోలవరం నాపేమో టెండరింగ్కి వెళ్తున్నాము. ఎన్ని రోజులు అంతా కలిపితే 2 రోజులు 3 నెలలు అయింది. ప్రభుత్వం 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పోలవరం మొదలుపెట్టారంటే కనీసం 1.5 సంవత్సరం ముట్లే. అంటే 18-20 నెలలు దాని గురించి ఆలోచన చేయలేదు. అప్పుడు ఆలోచన చేశారు. మేము వచ్చి అవినీతి అరికట్టడానికి, వాళ్ళు అవినీతి చేయడానికి ఆపారు. ఇది మేము అవినీతి అరికట్ట ఎందుకు కాంట్రాక్టు కేంద్రం నుంచి తీసుకోవడానికనే ఆ టైప్ తీసుకున్నారు. మేము వచ్చేప్పుడు వచ్చి ఏం చేస్తున్నాము, అవినీతి జరిగింది దాన్ని అరికట్ట. ఆ టెండర్ పిలిచినప్పుడు కాగొచ్చు కదా, ఎందుకు కోర్టుకి పంపించాలి? కోర్టుకి వెళ్ళి ఎందుకు స్టేలు తీసే వల్ల నిజంగా రివర్స్ స్టాండింగ్లో ఎవడు రాడు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఆయన ఉద్దేశం అది. రానప్పుడు మరి కోర్టుకి ఎందుకు వెళ్ళమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఆగొచ్చు కదా. చూద్దాం, వెళ్ళమండి. నేను చెప్తున్నాను, రాడు ఎవరును, దానివల్ల ప్రభుత్వాలు నష్టం వస్తుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుద్ది అని చెప్పి అని హాయిగా ఆయన స్టేట్మెంట్స్ ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకు కోర్టుల్లోకి వెళ్ళడం, వాళ్ళు మేనేజ్ చేయడం, వాళ్ళకి ప్రోత్సహించడం, ఎందుకు చేయాలి ఈ పని? దేనికోసం చెప్పనండి. రానప్పుడు ఈ సుఖాలు మాట్లాడుతున్న వాళ్ళందరి తాలూకా స్నేహితుడే కదా కాంట్రాక్టర్. ఆగబోయా ఎందుకు వెళ్తావు, గవర్నమెంట్ ఇంట్రెస్ట్, పీపుల్ ఇంట్రెస్ట్, ఇది ఈ కెప్ట్ కేటని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, చెప్పానండి, ఎందుకు కోర్టుకి వెళ్ళి ఆగమనండి, ఆ టెండర్ అయిన వరకు కూర్చోమనండి ఇంట్లో. ఒకవేళ అప్పుడు పెరిగిపోతే అప్పుడు నువ్వు మాట్లాడు మమ్మల్ని.
అప్పుడు మేము దానికి సమాధానం చెప్తాం. అది అవ్వకండి ఎందుకు ఊరిక. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 2,636,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా, మీ ప్రభుత్వం పదే వాటిని గత ప్రభుత్వం నుంచి రాబడతారా? అంటే ఎవరైతే అవినీతికి కారకులయ్యారో వారి నుంచి రాబడతారా? మేము రాబట్టడం కంటే ఫ్యూచర్లో ఇంకా అది ప్రతి సంవత్సరం 2,600 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఖజానాకి నష్టం లేకుండా చేసుకోవడం బాధ్యత ముందు ఉంది. దానికోసం ఇప్పుడు పీపీఎల్ వచ్చి దాన్ని రివ్యూ చేస్తామంటున్నాం అంటుంటే గొడవ. మేము చెప్పింది ఏంటి, వాళ్ళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఏదైతే రినయబుల్ ఎనర్జీలో మనకు ఆబ్లిగేషన్ ఉందో, అంటే ఇంత పర్సంటేజ్ వచ్చి మీరు ఈ పవర్ నుంచి మీరు రినయబుల్ ఎనర్జీని మీరు పర్చేజ్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. ఇచ్చిన అది మనకి అప్లికేషన్, అది స్టాట్యూటరీ. అది రేట్ ఎక్కువైనా సరే కొనాలి మనం. ఒకసారి 15 రూపాయలు కొన్నారు, ఒకసారి 13కి కొన్నారు, ఒకసారి 7కి కొన్నారు, ఒకసారి 5కి కొన్నారు, మొన్న కూడా కొన్నారు. మనం ఇప్పుడు అంటుంది, మా ప్రభుత్వం అంటుంది ఏంటంటే, ఆ డబ్బులు ఏదైతే ఉందో ఏ పవర్ అయినా ఒకటే. ఒక థర్మల్ పవర్ అయితే 3 ట్యూబ్లైట్లు వెలగడం, లేదు విండ్ పవర్ అయితే 6 ట్యూబ్లైట్లు వెలగడం, అదే సోలార్ అయితే 18 ట్యూబ్లైట్లు వెలగడం ఉండదు కదా. పవర్ అంటే పవరే కదా. ఎందుకు 7 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి ఎందుకు కొనాలా, వద్దు అని అప్లికేషన్ కొని ప్రధాన దుర్యోగం చేయడం తప్పని రివ్యూ చేస్తామని అంటున్నాం మేము. అది తప్పంటే ఎలాగా? ప్రతిదీ తప్పే అంటే మేము ఏం చేసినా తప్పే అని కూర్చుంటే ఇందుకు అర్థమేముంది మరి? ఇంకా మరి దేనికైతే మేము ఎన్నికల్లో ప్రజలకు చెప్పాం, మేము దీన్ని అరికడతాం, దీన్ని ముందు అది చూసి మాకు ఓటేస్తారు. మరి ప్రజలు చెప్పేదాన్ని మేము చేయొద్దా? చెప్పండి. అది చేస్తే తప్ప ఏం మాటలేవి? చాలా అన్యాయం ఇదంతా కూడా. సారీ. సేవ్ నల్లమల ఫారెస్ట్ అనే స్లోగన్ గత వారం నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. అంటే యురేనియం తవ్వకాల ఆపండి. ఇటీవల నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో జో పాస్ చేశారు. అక్కడ కూడా అవసరమైతే ఇక్కడ కూడా చేస్తారు. అవసరమైతే ఇక్కడ కూడా చేస్తారు. ఇంకా మా ప్రభుత్వం డిస్కషన్ అవుతుంది. 30 ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్ర ఉంది మీకు. మంత్రులుగా ఎన్నోసార్లు మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు కదా. అంటే ఎవరైనా మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అంతా వాళ్ళు తమ సొంత ఇంటిలా చూసుకోవాలి, రాష్ట్ర ప్రజలంతా మావాలి అని చూసుకోవాలి. అయితే దానికన్నా ముందు ఇంటిని చక్కబెట్టుకొని ఊరిని చక్కబెట్టమంటారు. అలా మీ సొంత నియోజకవర్గం పైన ఎలాంటి ఫోకస్ పెట్టారు? అంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు మీరు? మా సొంత నియోజకవర్గం మా ప్రజలు చాలా మంచివారు, చాలా ఉత్తములు. వాళ్ళందరితో ప్రత్యక్షంగా నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా ముఖ్యంగా ఏ పార్టీ వాళ్ళు అయినా సరే మాకు సంబంధం లేదు. మా నియోజకవర్గంలో మేమంతా కక్షలకి కార్డు మెరిగిపోయే పరిస్థితులు మా దగ్గర లేవు. వాళ్ళకి ఏ చిన్న సాయం కావాల్సి వచ్చినా నిరంతరం ఒక ఫోన్ కాల్ చేసి చెప్పేస్తారు మాకు. అందుకు ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రత్యేకంగా చూసుకున్నాం. ఇంకా అది అవసరమైతే ఇంకా మా చంద్రశ్రేణి ఉన్నాడు, మావాడు మా చంద్రశ్రేణి చూసుకుంటాడు. కాన్స్టిట్యున్సీ మా మేనల్లుడు, మా మామయ్య గారు అబ్బాయి చూసుకోండి. ఇంకా అవసరమైతే మా వైఫ్ ఉంది అనుకుంటారు. చిన్న అవసరానికి పెద్ద అవసరానికి ఉంటాడు కాబట్టి అనుకుంటారు. తప్పేముంది, అనుకోవడం తప్పదు. ఇంకా మా వైఫ్ ఉంది, ఝాన్సీ ఉన్నారు, ఆవిడ ఎక్స్ఎంపీ. ఆవిడ ఇంకా మిగిలిపోయి ఇంకా వస్తే ఆవిడ అటెండ్ అవుతారు. ఇంకా దాని గురించి ఇంకా పెద్ద భవిష్యత్తులో బొత్స ఝాన్సీ గారిని మరోసారి చట్టసభలో చూడొచ్చా? మనమే చూడొచ్చా చూడకూడదని మన చేతులు లేదు. ఫైనల్గా డిసిషన్ ఏది రాసి ఉంటే జరుగుతుంది. ఫైనల్గా మీ నియోజకవర్గంలో 5 ఏళ్లలో ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకున్నాం? మన నియోజకవర్గంలో తాగునీరు ఇస్తున్నాం, తాగునీరు ఇచ్చాం. కొద్దిగా మిగిలిపోయింది. ఇంకా మనకు గత 5 సంవత్సరాలను ఉన్న 5% చేయలేపారు. తోటపల్లిది నిన్న ప్రణాళిక పెట్టాను. రేపు ఉదయం ఇరిగేషన్ మినిస్టర్ గారి మీటింగ్ కూడా పెట్టాను. అందరూ వస్తున్నారు, మొత్తం మా జిల్లాలో ఉన్న మా అధికారులు అందరూ వస్తున్నారు. ఇక్కడున్న సెక్రటరీ గారు మొత్తం అందరం కలిసి రేపు ఉదయం మీటింగ్ పెట్టాను నేను. దాంతో అవుతా సమావేశం ఉంది. దాంట్లో తాడుపల్లిని ఈ ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు. దాన్ని టైం బౌండ్లో పూర్తి చేస్తే అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్స్ వచ్చేస్తే సాగునీరు సమస్య తీరిపోద్ది. ఇంకా తాగునీరుకి వచ్చి ఇంటింటికి కుళాయిలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాము. సీఎం గారు కూడా దాన్ని నిర్ణయం తీసుకొని వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇవ్వాలని నిర్ణయించుకున్న ఫస్ట్ ఫేజ్లోనే విజయనగరం జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశారు. సో కాబట్టి అది కూడా 2-3 సంవత్సరాల్లో అది పూర్తి స్థాయిలో నీటి వచ్చేస్తుంది. ఇంకా చదవడానికి బడి ఉంది, రోడ్డు ఉంది, ప్రతి ఊరికి రోడ్డు ఉంది. నాకు తెలిసి మా నియోజకవర్గంలో 5% గ్రామాలకు మాత్రమే రోడ్డు బ్లాక్ టాప్ లేదు, అన్నిటికీ 95% ఉన్నది.
ఆ 5% కూడా అయిపోద్ది. ఇక రోజు జరుగుతుంది దైనందిక రొటీన్ వర్క్లను వాళ్ళకి ఏదైనా ఒక జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా లేకపోతే పెళ్ళి అయినా పేరెంట్కి అయినా ఒక సైకలాజికల్ సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఒక ఫోన్ కాల్ చేసి బాగున్నారంటే దట్స్ అందుబాటులో ఉంటారా ఖచ్చితంగా ఇక్కడ? ఎవరికి నేనా నా ఫోనే అందుబాటులో, నేను మనిషిని ఫిజికల్గా అందుబాటులో ఎప్పుడు ఉన్నాను. ఫోన్ ఎత్తుతారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు, నన్ను నేను రావాలని ఎక్స్పెక్ట్ చేయరు, నేను మాట్లాడేది చాలని చూస్తారు. నేను ఫోన్ ఎప్పుడు ఇస్తాను, మా కాల్ చేసి రాష్ట్రంలో ఎవరు ఫోన్ చేసినా ఇస్తాను. మీరు ఫోన్ చేస్తే అంత నా చెప్పండి. చేయబడి లెటర్ కూడా చేస్తాను మిస్టర్ గారు ఉంటే. మీ పేరు కూడా ఉండేవి లేపాను, మీ పేరు మరి ముఖ్యంగా ఈరోజు మీరు సీనియర్ మంత్రిగా ఉన్నారు, విజయనగరం చెందిన వారు. మీతో పాటు అదే జిల్లాకు చెందిన పాముల పుష్ప శ్రీవాణి గారు కూడా మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు. ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య అనుబంధం? అంటే మీరు సీనియర్, ఆవిడ జూనియర్. తప్పు అలా అది ఎప్పుడు మా ఇద్దరికి ఉన్న సీనియర్ జూనియర్. పాప మంచి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఆయన మన సీనియర్ మంత్రిగా మీ బ్లెస్సింగ్స్ ఆవిడగా ఉన్నాయి 200%. నా సొంత పాపలాంటిది తప్పు అదేంటిది. ఇక చివరిగా ఏం లేదు సార్, ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ వారు పదే పదే ఆరోపిస్తున్నారు కదా. ముఖ్యంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా టీడీపీ వారు, లేక మీరు ఏమన్నా నిజంగానే వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారా? సార్ ప్రజలు వచ్చి చాలా తెలివైన వారు, అమాయకులు. ఒక పక్క తెలివైన వారు, ఒక అమాయకులు. వాళ్ళకి కావాల్సింది నాకు, నా కుటుంబానికి, నా ఊరికి, నా ప్రాంతానికి మేలు జరగాలి, మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని కోరుకుంటారు. వాళ్ళకి ఎవరు చేస్తే వాళ్ళ పక్కే ఉంటారు. ఏదో ఈరోజు మనం చేసామని చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి. సార్ ముఖ్యంగా ఫైనల్గా ఒకటే ప్రశ్న, 100 రోజుల ప్రభుత్వ పరిపాలనను పక్కన పెడితే పురపాలక మంత్రిగా మీ ప్రగతి ఎలా ఉంది? మా ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం మా ప్రగతి ముడిపడి ఉంటుంది. అందుకని అదొక పక్క పురపాలికలో మీ అభివృద్ధి ఎలాంటిది, మీ ప్రగతి ఏంటి? టోటల్గా రాష్ట్రం 100 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అందరూ సంతృప్తికరంగా ఉన్నారని అనుకుంటున్నాను, ఉన్నారు కూడా. ఆ నేపథ్యంలో రానున్న కాలంలో ఇంకా ముందుకెళ్తుంది. ఏవైతే నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందిస్తామో సైమల్టేనియస్గా అభివృద్ధి ఏది ఉందో చేస్తాము. ఈ రాష్ట్రం 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రం మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మంత్రివర్గ కూర్పుకు ముందు రోజు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒక వ్యాఖ్య చెప్పారు. ఇది అంతా కూడా 2.5 సంవత్సరాలు ఎక్కువ మంది గెలిచేశారు కాబట్టి 25 మందికి మొదటి విడతగా 20 మంది తీసుకుంటాం. మళ్ళీ ఇందులో 70-80% మందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటారు. మరి సీనియర్ మంత్రిగా బొత్స గారు 2.5 సంవత్సరాల కాలంతో సరిపెట్టుకుంటారా, లేదా ఒక సీనియర్ మంత్రిగా 5 సంవత్సరాల కాలం పాటు ఉంటారా? అంటే ఇలాంటి డిస్కషన్ చేయడం ఇది సాంప్రదాయం కాదు. మీరు ఎందుకు అడిగారు కానీ మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉండి ఇలాంటి ప్రశ్నలు నాన్న వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. ముఖ్యమంత్రి పూర్తిగా మంత్రివర్గం కూర్పడింది ఆయన స్వేచ్ఛ, అది ఆయన తాలూకా విజనం, ఆయన ఆలోచన మీదే జరుగుతుంది. అందులో ఆయనకు పూర్తి అది వారి ఇష్టము. కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయడానికి కానీ ఉండడానికి కానీ లేదు. కానీ ఆ సమయంలో ఎవరికైతే ఏ బాధ్యత ఆ బాధ్యతని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయవలసిన బాధ్యత మాకుంది. ఆ పని చేస్తున్నామని చెప్పిన సంతృప్తి ఉంటే నాకైతే ఆ పని చేయాలి, చెప్పిన ఆ పని చేయడమే నా తాలూకు ఆలోచన. 100 రోజుల పరిపాలన ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? ప్రజలందరినీ కూడా డెఫినెట్గా నాగరాజు గారు మీరు అడిగారు, ఈ 100 రోజుల్లోనూ ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఉందో, మీకు చెప్పిన మాట ఉందో, అవన్నిటిని 100% నెరవేరుస్తున్నాము అనేది ఉంది. ఇంకెక్కడెక్కడైనా సరే ఇంకా చెప్పని కార్యక్రమాలు ఏమైనా ఇబ్బందులు పరిస్థితులు వస్తే మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని, ప్రభుత్వం వచ్చిన ప్రతి అంశాన్ని కూడా దాన్ని పరిశీలిస్తూ దానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. దయచేసి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ తాలూకా తప్పుడు విధానాలతో, తప్పుడు ఆలోచనతో మీ తాలూకా ఆలోచనని మార్పు చేయడం ప్రయత్నం చేస్తాం. దయచేసి నమ్మొద్దు. మీ తాలూకా శ్రేయస్సు, ఈ ప్రభుత్వం మీ తాలూకా అభివృద్ధి, ఈ ప్రభుత్వం తాలూకా ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ముందుకెళ్తున్నాం. దయచేసి మీ ఇస్తున్న ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన మీ ఆశీస్సులు, మీ దేవుళ్ళు ఉన్నాయో, మీ తాలూకా మద్దతు ఉందో ఇంకా ఇక ముందు కూడా కొనసాగించమని హృదయపూర్వకంగా మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పారు కదండి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర రాజధాని పైన క్లారిటీ చేశారు. ఎక్కడ కూడా డొంక తిరుగుడుగా తాము చెప్పడం లేదని, అంతా కూడా స్ట్రైట్గానే ఉందని, క్రిస్టల్ క్లియర్గానే తాము చెప్తున్నామని, రాష్ట్ర రాజధాని అంశం గురించి నిష్ణాతులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడము, ఆ కమిటీ త్వరలోనే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేస్తుంది. 13 జిల్లాల్లో కూడా మొత్తం కూడా ఇక్కడ అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేస్తుంది. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర రాజధానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని, అందరూ కూడా సంయమనం పాటించాలని బొత్స సత్యనారాయణ గారు కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.
ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.